ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన యోగములో మనం 28 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం 29వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మరి ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది క్రియాయోగానికి పునాది. మనకి క్రియాయోగము అనేది అందించబడినది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఈ శ్లోకం ద్వారానే మనకి తెలియజేయబోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దానికి ఎంతో అద్భుతంగా లోతుల్లోకి వెళ్ళి మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు శ్రీ పరమహంస యోగానంద గారు. అయితే మనం ఇది క్రియాయోగ చేసే వాళ్ళకి, అది ఎప్పటి నుంచో సాధన చేస్తున్న వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. లేకపోయినప్పటికీ కూడా దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది అనేది ఆ లోతుల్లోకి వెళ్లే ముందు మనకి అసలు బ్రహ్మాండంలో ఉన్న ఈ శక్తి ఏంటి, మనం ఎప్పటి నుండో తెలుసుకుంటున్నాము. సృష్టిలో అసలు ఈ సృష్టి ఆవిర్భావం దగ్గరకు వెళ్ళి అక్కడి నుండి కూడా ఎప్పటి నుంచో అనేక శ్లోకాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఈ శ్లోకంలో కూడా ఆ మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోబోతున్నాము. మనకి పరమహంస యోగానంద గారు గురువు గారు ఎంత చక్కగా లోతుల్లోకి డీప్గా వెళ్ళి ఆ విశ్లేషణ అనేది ఇస్తారంటే అసలు అది ఒక్కొక్క మన లోపల ఉన్న అణువులన్నీ కూడా ఇలా పులకిస్తూ ఉంటాయి అది చదువుతుంటే. సో ఐ హోప్ నేను కొద్దిగా ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అది తెలుగులో బుక్ వచ్చినప్పుడు, లేదా మీ దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉంది, మీరు చదవగలుగుతున్నారు, అర్థం చేసుకోవాల్సిన చదువుకోగలుగుతున్నారు అన్నప్పుడు దయచేసి ఆ బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చదవటం మొదలు పెట్టండి దయచేసి. అట్లీస్ట్ ఈ శ్లోకం అన్నా చూడండి. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, మనం పోయిన వారం 27, 28 శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాము. మనకి జ్ఞానయోగంలో ఈ భాగంలో మనకి అనేక యజ్ఞాల గురించి, అంటే మన భారతదేశంలో ఉన్న అనేక ఈ యోగ సాంప్రదాయాలు ఏమున్నాయో, అనేక రకాలుగా మనకి దైవాన్ని చేరుకునే మార్గాలు ఎన్నున్నాయో అన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే అందులోనే మనకి ఈ పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడిన యమ నియమాలు, ధారణ, మనకి ఆత్మ సంయమం అంటే ఆ సంయమ అన్నది ధారణ, ధ్యాన, సమాధి. అది చూసాము. మనకి యమ నియమ ఆ, అది చూసాము. ఇప్పుడు మధ్యలో ఉన్నది ఇప్పుడు ప్రాణాయామ ఈరోజు చెప్పుకునేది. అయితే మనకి పోయిన వారం, అంతకు ముందు వారం అయి ఉండొచ్చు, ఆ కొద్దిగా లేట్ అయింది ఆమ్, మనం ఈ శ్లోకానికి రావటానికి. అయితే ఏం చెప్పుకున్నాము అంటే జ్ఞానయోగం గురించి చెప్పుకున్నాము. 27వ శ్లోకంలో సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే. అయితే అందులో మనకి ఆ జ్ఞాన యోగములో అంటే ఆ జ్ఞాని స్థితి కంటే కేవలం ఇది విచారణ మార్గం గురించి అన్నమాట. ఆ విచారణ చేస్తూ చేస్తూ హూ యామ్ ఐ, నేనెవరు ఆలోచన వచ్చింది. ఆలోచన ఎవరికి వచ్చింది అని ఆ లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తున్నది ఎవరు, ఆ దాని మూలాల్లోకి వెళ్ళి ఆ ఆత్మలో ఎవరైతే
ఆ మనసు ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆత్మ నుండి వచ్చింది. అక్కడే స్థిరంగా ఉండి ఎప్పుడైతే ఒక సాక్షిగా చూస్తారో అదే ఆత్మ సంయమ యోగాగ్నౌ. అక్కడే దాంట్లోనే ప్రాణకర్మ అన్నీ కూడా జుహ్వతి సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మ అన్నీ కూడా ఆ జ్ఞానము అనే అగ్నిలో మనం ఆహుతి చేస్తున్నాము. అది చాలా కష్టమైనది. ఓన్లీ సూపర్ మ్యాన్ అట్లాంటి వాళ్ళకి కేవలం జ్ఞానయోగం అనేది ఆ ప్రాప్తించబడుతుంది. అంటే ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళు నిజంగా దర్ ఎక్స్ట్రాడినరీ. అది అంత ఈజీ కాదు. అందుకే మనకి రమణ భగవానులు ఒక్కరే ఉన్నారు. ఆయన మాత్రమే మనకి చూపించారు ఒక జ్ఞానయోగి ఎలా ఉంటారు అనేది. అయితే దానికి ఏంటంటే మనం వెనకాల ఈ యొక్క యోగం అనేది ఉండాలి. ఆ సాధన ఉంటేనే మనం ఆ జ్ఞానానికి రీచ్ అవ్వగలం. మనము ఆ స్థితిలోనే ఉండిపోయి మనం విచారణ చేయగలగటానికి కావలసిన మెంటల్ ఎనర్జీ కావాలంటే మనకి ఆ సాధన అనేది ఒకటి అవసరం. ఏదో ఒకటి ముఖ్యంగా ప్రాణాయామ సాధన అవసరం. ఎందుకంటే ఇది మనకి ఇంకా ఫాస్ట్గా ఎక్స్పీడైటెడ్ ప్రాసెస్ ఇది. చాలా ఫాస్ట్గా మనం ఎంతో వేగవంతంగా ఆ జ్ఞాని స్థితికి చేరుకోగలగటానికి మనకి ఇవ్వబడినదే ఈ క్రియాయోగ సాధన అనేది. అది మనం జ్ఞానయోగంలో మనకి పరమహంస యోగానంద గారు వివరించారు అలాగా. సో ఎవరినో చూసేసి మీరు విచారణ మార్గం హూ యామ్ ఐ అనుకుంటే మీ మనసు అనేక రకాలుగా అనేక ఆ తిరుగుతూనే ఉంటుంది. మీరు అట్లా చేస్తున్నట్టు అనిపిస్తారు కానీ ఆ మీరు ముందు ఈ సాధన చేయండి అని చెప్పారు దాని వివరణలో. ఆ తర్వాత మనకి 28వ శ్లోకంలో మనం 4 యజ్ఞాల గురించి నేర్చుకున్నాము. అదే ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము. ఆ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం గురించి మనకి పరమహంస యోగానంద గారు చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అనేక రకాలుగా ఉంటారు మన సాధకులు. ఆర్ ఇన్ ద మన సొసైటీలో చూస్తే గనక ఆ అసలు ఏమి సాధన చేయని వాళ్ళు, లేదా ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఆ బుక్కిష్ నాలెడ్జ్ తో పాటు కొంత సాధన ఇంట్యూషన్ డెవలప్ అయ్యేవాళ్ళు, ఆ తర్వాత ఆ పూర్తిగా రెండు ఆ సాధన చేస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది అలాంగ్ విత్ దట్ శాస్త్ర జ్ఞానం కూడా ఉన్న వాళ్ళు గురువుల కింద మిగతా వాళ్ళను కూడా గైడ్ చేయగలరు అని మనకి తెలుసుకున్నాము. మరి అయితే ఈ యజ్ఞాలు నేనేం చేస్తానంటే అన్ని యజ్ఞాలన్నీ ఉన్న శ్లోకాలన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. సో దట్ మనం ఆ మర్చిపోకుండా ఉంటాము. మనకి ఎప్పుడన్నా వెంటనే వెళ్ళి ఏమి యజ్ఞాలు మనం నేర్చుకున్నామంటే రివ్యూ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. సో అదంతా నేను సెపరేట్ వీడియోలో చేస్తాను. ఈరోజు మనం ఈ ఎపిసోడ్ ఆర్ ఈ సెషన్ కేవలం ఈ ప్రాణాయామ మీదే ఫోకస్ చేసి క్రియాయోగ ప్రాణాయామ ఈ శ్లోకం మీదే ఫోకస్ చేద్దాం. ఇంకా వేరే దానికి వెళ్ళొద్దు. సో ముందు మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని శ్లోకం పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఓవర్ టు యూ సాయి మేడం. 4వ అధ్యాయము 29వ శ్లోకము. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. మేడం, అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ఏంటిది? డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఇతర భక్తులు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారనమాట. కొందరు ఇటువంటి యజ్ఞం చేస్తారు, కొందరు ఈ యజ్ఞం చేస్తారు, అట్లా చెప్పుకుంటూ ఇతర భక్తులు మరి కొంతమంది ఏం చేస్తారంటే క్రియాయోగంలో ప్రాణవాయు సాధన ద్వారా ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణవాయువు యొక్క ఇది ఆ యొక్క అనేది దిస్ ఈజ్ ప్రాణ ఆ ప్రాణవాయువు యొక్క లోపలికి వచ్చే శ్వాస అంటే పూరకం. ఇన్ యొక్క అన్న మాట కీలకం అక్కడ. దాని లోతుల్లోకి మళ్ళీ వివరణ ముందు వచ్చేది చూద్దాం. ఎందుకంటే ఆ అది ఇంపార్టెంట్. మనం ఇక్కడ చెప్పుకునేది బ్రెత్ గురించి కాదు, ప్రాణ లోపల ప్రవహించే మన సూక్ష్మ శరీరంలో ఉన్న ప్రాణ గురించి అని తెలియటానికి ఇక్కడ చాలా క్లియర్ గా పరమహంస యోగానంద గారు ఆ 2 లైన్ డైరెక్ట్ మీనింగ్ లో కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. ఇది వేరే పుస్తకాల్లో లేదు ఇలాగా. ప్రాణవాయువు యొక్క లోపలికి వచ్చే శ్వాసని
అపాన వాయువు యొక్క బయటకు వెళ్ళే శ్వాసలో, ఇంకా అపాన వాయువు యొక్క బయటకు వెళ్ళే శ్వాసను ప్రాణవాయువు యొక్క లోపలికి వచ్చే శ్వాసలో ఒక యజ్ఞంగా ఇది అర్పిస్తారు. ఆ పూరక రేచకాలని అది యజ్ఞంగా అర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా వారు శ్వాస ప్రేరణ అంటే లోనికి పీల్చడం కానీ, నిశ్వాస ప్రేరణ అంటే బయటికి వదలటం కానీ, ఆ కారణం ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇంపార్టెంట్. మన ఊపిరి పీల్చుకోవటానికి బయటికి వదలటానికి గల ఆ ప్రేరణ, దానికి ఉన్న కారణం ఏదైతే ఉందో దానిని నిలిపివేసి శ్వాసను అవసరం లేని దానిగా చేస్తారు. అసలు మనకి శ్వాసే అవసరం లేదు అన్న స్థితికి వెళ్తాము మనం ఈ సాధన ద్వారా. ఈ 29వ శ్లోకంలో ఇచ్చిన ఆ కీలకమైన లోతుల్లో ఉన్న అంతరార్థం ఇది. ప్రాణ అపాన గతిరుధ్వ అంటే ప్రాణ అపాన ఆ గతిని మనం నిరోధిస్తున్నాము అంటే ఆ రెండు ఒకటి. అపానే జుహ్వతి ప్రాణం, అపాన వాయువులో ప్రాణవాయువు, ప్రాణవాయువులో అపాన వాయువుని జుహ్వతి దానిలో ఆహుతి చేసి ఆ ప్రాణ అపాన గతిరుధ్వ అంటే వాటి గతిని నేను నిరోధిస్తున్నాను. ఎట్లా ఎవరు చేస్తారంటే ప్రాణాయామ పరాయణులు, ప్రాణాయామ నిత్య సాధన చేస్తూ దాని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు చేసే లోపల సాధన ఇది అని చెప్తున్నారనమాట. దీని ద్వారా ఆ ప్రేరణ ఏదైతే వస్తుందో దానిని ఈ శ్వాసలే అసలు ఈ బ్రెత్తే అవసరం లేని స్థితిలోకి తీసుకెళ్తోంది మనకి ఈ శ్లోకం. దీని లోతుల్లోకి వెళ్దాము. అయితే మనకి ఈ బాహ్యంగా బ్రహ్మాండంలో, కాస్మోస్లో, విశ్వంలో ఏం జరుగుతోంది అంటే మనకి చెప్పుకున్నాం ఫస్ట్ నుండి కూడా ఉనికి చైతన్యము మళ్ళీ అక్కడి నుండి ప్రాణశక్తి వస్తోంది. ఈ ఆ ప్రాణానే మనం మహాప్రకృతి అంటున్నాము. అదే బయట అంతా ఉన్నది ఏంటంటే పరాప్రకృతి, దానికి ఇంకొక పేరు. ఆ పరాప్రకృతి, ఆ ఆది పరాశక్తిగా కొలిచే మన ఆ ప్రాణమయ విశ్వశక్తి ఏదైతే ఉందో అదే ప్రతి జీవిలోను, ప్రతి కణంలోను, ప్రతి చోట ఉన్నది. అదే మనలోను ఉన్నది. మనలో ఉన్న అక్కడ బయట ఉన్న ఏదైతే పరాప్రకృతి అంటున్నామో మనలో ఉన్నది అపరాప్రకృతి. మనకి ఈ చిన్న కొండలో ఏదైతే మనకు ఉందో అది అపరాప్రకృతి. అయితే అప్పుడు అది మన లోపలికి వచ్చి 5 ప్రాణవాయువులుగా విభజించబడుతోంది. అదే పంచ ప్రాణాలు అంటాం మనం, పంచవాయువులు. ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన వాయువులు, ఈ పంచవాయువులు ఆర్ పంచ ప్రాణాలుగా ఆ మెయిన్ ప్రాణ ఏదైతే ఉందో అది విభజించబడుతోంది. ఇది మనందరికీ తెలిసిందే. జస్ట్ ఒక చిన్న రీక్యాప్ అంతే. అయితే ఇక్కడ మనం విభజించుకొని ఎలా చెప్పుకుందాము అంటే అసలు ప్రాణాయామ అంటే ఏంటి, అసలు ఇది ఎలా మన లోపలికి ప్రాణ ఎలా వస్తోంది, మనం ఆ తర్వాత ద సైన్స్ బిహైండ్ ప్రాణాయామ, ఆ సైన్స్ ఏంటి, మన లోపల ఏం చేంజెస్ జరుగుతున్నాయి ప్రాణాయామ చేయటం ద్వారా అని ఇలా విభజించి తెలుసుకుందాము. అసలు ఈ ప్రాణాయామ ప్రాణాయామ అయామ అంటే ఏంటి? ప్రాణ ప్లస్ ఇక్కడ అయామం కాదు, ఆయామము. అది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ప్రాణ అయామం కాదు, ప్రాణ ఆయామము, దీర్ఘం వస్తుంది. ఆయామము అన్నప్పుడు ఇక్కడ పరమహంస యోగానంద గారు ఇచ్చింది ఏంటి అంటే ద లైఫ్ కంట్రోల్, అంటే ప్రాణ మీద మనకు ఆధిపత్యము, దానిని నియంత్రించే శక్తిని ఆయామము అన్నారు. దీనికి ఇంకొక అర్థం ఏంటి అంటే దానిని దీర్ఘించుకోవడం, పొడిగించుకోవడం. ఇది నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నది. ఆయామము అన్న మాటకి అర్థం ప్రాణ ఆయామము. అయితే మనలో ఇప్పుడు అన్ని బాడీ ఆర్గన్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఇందులో ఇప్పుడు మెకానికల్ ప్రిన్సిపల్ ఉంది, కెమికల్ ప్రిన్సిపల్ ఉంది. మెకానికల్ అంటే ఏంటి? అన్ని ఇప్పుడు కండరాలు కుచించుకోవటం కానీ ఇట్లా బయటికి కంట్రాక్ట్ అవ్వటం, ఎక్స్పాండ్ అవ్వటం, కుచించుకోవటం, ఇట్లా ఎక్స్పాండ్ అవ్వటం, అంటే మనం కదలికని బట్టి అవి జరుగుతూ ఉంటాయి. లోపల హార్ట్ ఏదన్నా ఉంది, అది పంప్ చేస్తూ ఉంటుంది.
అది ఇట్లా కంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అంతా కూడా మనకి బాడీ అంతా సప్లై అవుతుంది, మళ్ళీ ఎక్స్పాండ్ అయినప్పుడు బాడీ నుండి అంతా కూడా మళ్ళీ హార్ట్కి వెళ్తుంది. అలాగే లంగ్స్ కూడా అంతే. మనం రేచకం పూరకం ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటున్నాం. అంటే లంగ్ కూడా ఇట్లా కదలిక జరుగుతుంది, ఇట్లా నొక్కుతుంది, మళ్ళీ ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది. ప్రతి అవయవంలో కూడా అట్లా ఒక మెకానికల్ ఫోర్స్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం బాడీ మొత్తం అంతా కూడా కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, అంటే రసాయనపు చర్యలు జరుగుతూ ఉంటాయి, కెమికల్ రియాక్షన్స్. సో ఇవన్నీ కూడా వీటి వెనుక ఉండి నడిపించేది ఏంటి అంటే ప్రాణ, ప్రాణశక్తి. ఇదంతా ఉన్నాయి, ఒక బొమ్మలో పెట్టినట్టు అన్ని ఎక్కడికక్కడ అమర్చబడి ఉన్నాయి. ఇది ఒక 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 జడ పదార్థము. మనం ఫస్ట్ నుంచి తెలుసుకున్నది ప్రతి ఫస్ట్ శ్లోక నుండి కూడా మనకి తెలుసుకున్నది ఇదే. ఇది ఒక జడ పదార్థము. హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, వాటి ప్లేస్ లో అవి ఉన్నాయి. మనకి పేగులు ఇక్కడ ఉన్నాయి, పెద్ద ప్రేగు చిన్న ప్రేగు, ఇట్లా కాళ్ళు చేతులు కండరాలు బోన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. అయితే దీనిని కదిలించాలి అంటే ఆ కదలిక, ఆ శక్తి ఏంటి అంటే వెనకాల ఉన్న ప్రాణ, ప్రాణశక్తి, ద లైఫ్ ఫోర్స్, ద వైటల్ ఫోర్స్, ద వైటల్ ఎసెన్స్. ఏ పేరైనా పెట్టుకున్నది వైటల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అది కదిలిస్తేనే ఈ అది కదులుతూ ఈ మెకానికల్ ఫోర్స్ వాడుతూ ఆ బ్లడ్ ని పంప్ చేస్తూ మళ్ళీ ఆ రసాయన చర్యలు వాడుతూ అది దానివల్ల మళ్ళీ మనం తీసుకునే ఆహారం జీర్ణం అవటం కానీ, ఆ జీర్ణించింది మళ్ళీ అంత సప్లై అవటం కానీ, ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరగటానికి వెనక ఉండి నడిపించేది ప్రాణ. అంటే ఈ శరీరం మొత్తం అంతా కూడా ఒక సంస్థ, ఒక కార్పొరేషన్ అనుకుంటే, ఒక ఆర్గనైజేషన్ అనుకుంటే, ప్రాణ అనేది దాన్ని పాలించే అధిపతి. ఇదంతా రన్ చేసేది, గవర్న్ చేసేది ఏమిటి అంటే లోపల వెనక ఉండి నడిపించేది ఈ సంస్థని ఏంటి అంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి లోపిస్తేనే మనకి ఇన్ని జబ్బులు ఇవన్నీ వచ్చేది. ఎందుకంటే ఆ ప్రాణశక్తి సరిగ్గా ఎక్కడికి వెళ్ళాలో అది వెళ్ళకుండా అక్కడ బ్లాక్స్ వచ్చినప్పుడే మనకి ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. సో ఇంతవరకు అర్థమైంది కదా. సో ఈ ప్రాణ గురించి మనకి దాని స్వభావం ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాం. ఈ ప్రాణశక్తి, ప్రాణకు తనకంటూ ఒక చేతనత్వం కానీ, అంటే దాని ఓన్ ఆ దాని దానంతటికి అదే ఉంటుందా అంటే లేదు. అది ఎక్కడి నుండి వస్తోంది? ఆత్మ నుండి తన శక్తిని తెచ్చుకుంటుంది. అది తనంతటికి తను లేదు. అది ఇట్స్ కమింగ్ ఫ్రమ్, అది డిరైవ్డ్. దానికి ఎక్కడి నుంచి వస్తోంది ఆ శక్తి అంటే, ఆ శక్తి వచ్చేదంతా కూడా ఆత్మ నుండి. తన శక్తిని తెచ్చుకొని ఈ బాడీని, ఈ శరీరాన్ని నడపటానికి ఆత్మ తనకున్న పనిముట్టే ఈ ప్రాణశక్తి. ఆత్మ ఈ చొక్కా తొడుక్కుంది. ఈ శరీరం అనేది శరీర ధారణ చేసినప్పుడు ఒక దానికి ఒక పనిముట్టు కావాలి. శరీరాన్ని నడిపించటానికి ఆత్మ వాడుకునే పనిముట్టే ఈ ప్రాణ. అంతేగాని దానంతటికంటూ తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ అంటూ లేదు ప్రాణశక్తికి. ఆత్మకు ఒక సేవకుడులు, అట్లా సేవకుడిలానే పనిచేస్తుంది అది. అయితే ఇప్పుడు ఆత్మ, మనమందరం కూడా ఆత్మ స్వరూపులం. మనకి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరి మనకి టూల్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఈ జగత్తుని మనకి కనిపించే జగత్తుని ఎంజాయ్ చేయాలి అంటే భగవంతుడు మనకి ఈ పంచేంద్రియాలు, ఈ సాధనాలుగా ఇచ్చారు, మనస్సుని ఇచ్చారు. దానితో నాది నేను అన్న అహం కూడా బయలుదేరుతుంది. అయితే ఆత్మ తన అహం ద్వారా ప్రాణాను కమాండ్ చేస్తుంది. అది దానిని ఎట్లా చెప్తే అది ఒబే చేస్తుంది. ఎస్ మై లార్డ్ అన్నట్టు. అంటే ఏంటి ఇక్కడ? ఆత్మ తన అహం ద్వారా ప్రాణాను కమాండ్ చేస్తోంది. అంటే ఇప్పుడు మనం పడుకుని ఉన్నాము, జాగృత్ స్వప్న సుషుప్తి, సుషుప్తిలో ఉన్నాము. అక్కడ ఏం జరుగుతోంది? నేను అన్న అహంభావం లేదు. నేను, నాది, నా వస్తువు, లేదా నాకు ఒంట్లో బాగోలేదని కానీ, అనారోగ్యం కానీ, నాకు అసలు ఫైనాన్షియల్ లాస్ వచ్చింది, నేను ఒక పేదరికంలో అనుభవిస్తున్నాను, ఏది లేని స్థితే సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర. అక్కడ అహం అనేది లేదు. ఈ అహం ఎప్పుడైతే బయటికి వస్తుందో, అంటే మనం కళ్ళు తెరిచాము, జాగృత అవస్థలో కళ్ళు తెరిచినప్పుడు మన ఇంద్రియాలు మేల్కొంటున్నాయి, మనసు మేల్కొంది, నేను అన్న అహం కూడా బయటికి ఎప్పుడైతే వచ్చిందో, ఈ అహం ద్వారా వెనకాల
ఆ శక్తినిచ్చేది ఏంటి? మళ్ళీ ప్రాణం ఉండాలి మనకి. ఇక కొన ఊపిరితో ఉన్నప్పుడు అహం లేదు, ఏం లేదు, ఆ నేను లేదు. ఆ లాస్ట్ మినిట్, లాస్ట్ బ్రెత్ కోసం ఫైట్ చేసేటప్పుడు అక్కడ నేను నాది అనే దానికంటే ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అప్పుడు ఇంకా ఆ మనస్సు కూడా పడిపోయే స్థితిలో ఉంటాం మనం. సో ఈ అహం తను బయటికి వెళ్ళి ఇంద్రియాలతో కానీ ఈ దృశ్యమాన జగత్తుని ఆ తనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి అని మనకి ఎవరి ద్వారా అదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అంటే మనస్సు నుండి ఉద్భవించిన నేను నాది అన్న ఆ బాడీ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది, దానికి ఆ ప్రాణశక్తి హెల్ప్ చేస్తుంది. సో ఇదంతా ఏంటి? ఆత్మ ఈ శరీరం తీసుకున్న తర్వాత బాహ్య జగత్తుని ఈ అహం ద్వారానే తను ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాణశక్తి స్వభావం ఏమిటి? అది పూర్తిగా స్పిరిచువల్, లేకపోతే ఇప్పుడు ఇది పూర్తిగా అహాన్ని నడుపుతోంది కాబట్టి దాని స్వభావం భౌతికం అనుకోవాలా అంటే రెండు కాదు. దాని స్వభావం భౌతికం, మెటీరియలిస్టిక్ కాదు, ప్యూర్గా స్పిరిచువల్ గా కూడా కాదు. ఏంటి? మనం బాహ్యంగా ఎంత వెళ్తున్నామో, అహం చేత ఎంత ప్రేరేపితమై అట్లా బయటికి వెళుతున్నామో దాన్ని బట్టి ఆ ప్రాణ బహిర్ముఖం అయినప్పుడు దాని స్వభావం అంత బహిర్ముఖంగా ఉంటుంది. అంత కూడా అది ఒక అపవిత్రమైన ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉన్నట్లు. వేరాజ్ మనం అంతర్ముఖమై ఉన్నప్పుడు, గాఢ సుషుప్తిలో ఉన్నాం మనం, ఆ ప్రాణశక్తి అంతా అంతర్ముఖమై ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని స్వభావం మారిపోతుంది, స్పిరిచువల్ గా ఉండటం జరుగుతుంది. సో ప్రాణశక్తి బహిర్ముఖం అవుతోందా లేకపోతే అంతర్ముఖం అవుతోందా దాన్ని బట్టి దాని స్వభావం మెటీరియలిస్టిక్ గా ఉందా లేక భౌతికంగా ఉందా అంటే, అహానికి అది ప్రాణం పోస్తోంది, దానికి ఇంకా నేను నాది అన్న దానికి శక్తి ఇస్తున్నప్పుడు అది అపవిత్రమైన ప్రాణశక్తి, దట్స్ మెటీరియలిస్టిక్ గా ఉంది. ఆర్ అంతర్ముఖమైనప్పుడు అది స్పిరిచువల్ గా ఉంది. అంటే నేను నాది ఈ మనస్సు ఇంద్రియాలు పడిపోయి అంతర్ముఖంగా ఉన్నప్పుడు, అందుకే గాఢ సుషుప్తి మనకి మంచి ఎగ్జాంపుల్ అది. అప్పుడు మనకి ఆ అంతర్ముఖమైనప్పుడు అదొక పవిత్రమైన ప్రాణశక్తి, ఇట్ ఈస్ అ స్పిరిచువల్. అంటే ఎక్కువగా దైవికంగా ఉండి ఆ ఆత్మకి దగ్గరగా ఉన్న స్థితి ప్రాణ ఆ అంతర్ముఖమైనప్పుడు. సో ఇదేంటంటే ఇప్పుడు ప్రాణ ఆత్మకి ఈ భౌతిక జగత్తుకి మధ్యలో ఉన్నది. ఆత్మ వాడుకునే సాధనం దేనికి వాడుకుంటోంది? ఈ సాధనాన్ని ఈ దృశ్యమాన జగత్తుని తను అనుభూతి చెందటానికి ఆత్మ వాడుకునే సాధనమే ఈ సూక్ష్మ శరీరంలో కదులుతున్న ప్రాణశక్తి. అంతవరకు క్లియర్ అయితే నెక్స్ట్ బ్రహ్మాండంలోకి వెళ్దాం. బ్రహ్మాండంలోకి వెళ్తే అసలు ఎలా వచ్చింది ఈ ప్రాణశక్తి అంటే, ఇప్పుడు పరమాత్మ అంతా తానై ఉన్న పరమాత్మ వన్ టు మెనీ అంటే ఏకోహం బహుశ్యాం, నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, నేను ఏది కాదో నేను అది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని తనకు తాను అంతా అవుట్వర్డ్ ప్రొజెక్ట్ అయినప్పుడు మొత్తం అంటే ఆ వన్ నుండి ఒక్క ఏకత్వము ఆ పరమాత్మ నుండి ఒక్కటిగా ఉన్న ఆయన అనేక రూపాలుగా ఆయన తనను తాను వ్యక్తపరుచుకున్నారు. అలా ప్రొజెక్ట్ అయినప్పుడు మరి అది బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు వన్ టు మెనీ ఇంతమందిగా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈ సెంటర్ ఫోర్స్ లో కూడా కొంత ఉండాలి. అందుకని ఏం చేశారు? ఈ మెనీ టు వన్ సింగులారిటీ అంతా ఇప్పుడు ఒక్కళ్ళ నుండి బహుశ్యాం అనేకగా వెళ్ళిపోయినప్పుడు ద్వంద్వత్వం అనేది మొదలైంది. ఏకత్వం నుండి ద్వంద్వత్వం వచ్చినప్పుడు ఇక్కడ కూడా శక్తి కావాలంటే ఆయన ఏం చేశారు? ఈ బ్యాలెన్స్ ఫోర్స్ ఎంతమందినైతే ఆ ద్వంద్వత్వంలోకి వెళ్ళారో మళ్ళీ కొంతమందిని ఆ బ్యాలెన్స్ చేయటానికి టువర్డ్స్ హిమ్ అంటే ఆ ఏకత్వానికి లాక్కోటానికి కూడా ప్రయత్నం చేశారు. లేకపోతే అంతా ఉంటే అంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం మనం. అంత బాహ్యంగానే ఉన్నప్పుడు ఇక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వదు. సో కొంత ఇటు ఉండాలి, కొంత అటు ఉండాలి, అప్పుడే ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యి మొత్తం అంతా సృష్టి ఒక బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంటే దానిలో అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్సెస్ రెండు కూడా అంటే
తెలుగులో ఆకర్షణ వికర్షణ శక్తులు రెండు కూడా బ్యాలెన్స్ లో ఉన్నప్పుడే ఆ సృష్టి అంతా ఒక ఒక బ్యాలెన్స్ స్టేట్ లో ఇప్పుడు మనం ఎలా అయితే ఉంటున్నామో అలా ఉంటుంది. అయితే ఈ యూనిటీ నుండి డైవర్సిటీ, డైవర్సిటీ నుండి ఉంటే ఏకత్వం నుండి బహుత్వం లేదా ద్వంద్వత్వం అనుకుందాం. ఏకత్వం నుండి ద్వంద్వత్వం, ద్వంద్వత్వం నుండి ఏకత్వం ఏదైతే ఉందో, ఈ సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపీటల్ ఫోర్సెస్, అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్సెస్, ఈ పుష్ అండ్ పుల్, దాని వల్ల కలిగిన ఒక ప్రకంపన, ఇది ఏదైతే జరుగుతోందో అది ఒక వైబ్రేషన్ ని క్రియేట్ చేసింది. ఈ పుష్ అండ్ పుల్, ఈ ఆకర్షణ వికర్షణ శక్తుల వల్ల ఏర్పడిన ఒక చిన్న ప్రకంపన సృష్టి ఆరంభానికి మూలముగా మారింది. అదే మనం అదే మనం పరాప్రకృతి, ఆది పరాశక్తిగా మనం కొలుస్తున్నాము. ఆ చిన్న ప్రకంపన ఎట్లా వచ్చిందంటే దానికి ఇది పరమాత్మకి వచ్చిన ఆ శుద్ధ చైతన్యం, స్టిల్నెస్, శూన్యం నుండి వచ్చిన ఒక చిన్న ప్రకంపన. ఎందుకంటే ఏకోహం బహుశ్యాం, నన్ను నేను ఇంకా అనేక విధాలుగా నన్ను నేను చూసుకోవాలి అన్న ఒక చిన్న ఆలోచన ప్రకంపన. అక్కడ నుండి మొత్తం అంతా బహిర్ముఖం అయిపోతే ఎలాగా, బ్యాలెన్స్ ఉండాలి అని. అందుకే కొంతమందిని తన వైపు లాక్కుంటారు ఆ బ్యాలెన్సింగ్ ఎనర్జీ కోసం. సో దానివల్ల వచ్చిన ప్రకంపనే ఆది పరాశక్తి. అయితే నేను ఆది పరాశక్తి అని ఎందుకు చెప్తున్నాను అంటే, సో దాట్ ఈ కాన్షియస్నెస్, చైతన్యము, ఎనర్జీ అని అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అది మనకి ఒక రూపాన్ని చూసి తెలుసుకోవటం అది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ మాట నేను వాడుతున్నాను, ఆ మాట పుస్తకంలో అయితే లేదు. ఇది కేవలం మీకు అర్థం అవటానికి మాత్రమే నేను చెప్తున్నాను. అయితే అలా ఏర్పడింది సృష్టి. ఆ శక్తినే మనం ఇప్పుడు ఈ పరమాత్మ ఈ శక్తి ద్వారా సమస్త బ్రహ్మాండాన్ని కూడా నడిపిస్తున్నారు. ఆయనకున్న సాధనం ఆ అమ్మ లేకపోతే సృష్టి లేదు. మొత్తం అసలు అంత జగత్తు నడిచేదే అమ్మ వల్ల. అయితే ఆ సమస్త సృష్టి బ్రహ్మాండం అంతా నడుస్తోంది ఆ శక్తిలోనే. ఏముంది ఇప్పుడు మనం థియేటర్లో ప్రొజెక్టర్ నుండి వచ్చే ఆ ఫోటాన్స్, ఆ లైట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో చెప్పుకుంటున్నాం, అందులో ఏమున్నాయి? ఇప్పుడు ఈ మనం ఏదైతే ఆ ప్రకంపన అనుకుంటున్నామో దాంట్లో ఏముంది అంటే సృజనాత్మకత ఉంది, క్రియేటివిటీ ఉంది. సృష్టిని నడిపించడానికి కావలసిన ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా కూడా ఆ శక్తిలోనే నిమిడీకృతమై ఉన్నది. అదంతా వచ్చింది ఎక్కడి నుండి అంటే ఆ శుద్ధ చైతన్యం పరమాత్మ నుండి. ఆయనే ఆ ప్రొజెక్టర్, అక్కడ బయటికి వస్తున్న ఫోటానిక్ ఎనర్జీ, ఆ పార్టికల్స్ ఏదైతే ఉందో అదంతా శక్తి. ఆ చిన్న చిన్న ఆ పార్టికల్లోనే, ఆ శక్తిలోనే అంతా కూడా క్రియేటివిటీ ఉంది. దానిలోనే జ్ఞాన ప్రకాశం, జ్ఞాన శక్తి ఉంది. అదే చిత్ శక్తి అంటున్నాం మనం. ఆ శక్తే ప్రతి అణువులోను, పరమాణువులోను, సమస్త బ్రహ్మాండములోను ఉంది. మనకి ధ్యాన బిందు ఉపనిషత్ అని ఆ దానికి లాహిరి మహాశైల వారు ఆ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు, భాష్యం ఇచ్చారు. దాంట్లో చెప్తారు, అందులో ఆయన చెప్పేది ఒక శ్లోకానికి ఆ వివరణ అన్నమాట. మనం ఈ సమస్త విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని తెలుసుకోవాలంటే నీ వెంట్రుక పీకి దాన్ని స్లైస్ చేసేసి ముక్కలు చేసేసి దాన్ని స్టడీ చెయ్యి, అందులోనే అంత బ్రహ్మాండం ఉంది అని చెప్తారు. అంటే అదే మరి శక్తి అంటే. ఈ శక్తి అనేది ప్రతి అణువులో ఉంది, పరమాణువులో ఉంది, బ్రహ్మాండంలో ఉంది. మనం ఎక్కడ స్పేస్ లోకి వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఇది జుట్టు బిక్కుని దాంట్లో చూస్తే అర్థం అవుతుంది. అంటే ఏంటి, ఒక ఆటమ్ లో ఉంది. మన లోపల ఉన్న ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అందులో అణువులు ఉన్నాయి, అందులోనే పరమాణువులు ఉన్నాయి. దాన్ని స్టడీ చేస్తే మనకి బ్రహ్మాండంలో ఏం జరుగుతోందో తెలిసిపోతోంది. అందుకే మనకి ప్రాణ ఈజ్ ఎవ్రీవేర్. అలా సమస్త సృష్టిలోనూ ఉన్న ఈ ప్రాణశక్తి ఏమవుతోంది, ఇప్పుడు మన బ్రహ్మాండం అయిపోయింది, మన దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు అమ్మ మనలో ఎలా ఉంది? ఆ సృష్టిలో ఉన్న ప్రాణశక్తి తల్లి గర్భధారణ చేసింది. చేసినప్పుడు ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం ద్వారా, మనం ఇది ఫస్ట్ నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిపీట్.
రిపీట్ చేసుకుంటూ ఉంటే మన మైండ్లో అట్లా ఉండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ ఆ వివరణ ఇచ్చారు. ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం ఆస్ట్రల్ బాడీ ద్వారా ఆ జైగోట్ ఏదైతే ఫామ్ అయిందో ఏంటది, ఏక కణం మనకి తల్లి నుండి వచ్చిన ఆ అండం కానీ ఆ తండ్రి నుండి వచ్చిన ఆ స్పర్మ్ వల్ల ఆ రెండు యూనియన్ వల్ల ఏర్పడిన ఆ కణం ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో జైగోట్ అంటారు. అందులోకి చొచ్చుకుని వెళ్తుంది, అందులోకి ఎంటర్ అవుతుంది. ఏంటిదది? సూక్ష్మ శరీరం ద్వారా ప్రాణశక్తి ఎంటర్ అవుతుంది. ఆత్మ ఆదేశిస్తుంది ఏంటి, ఈ ప్రాణం ఏక కణం నుండి ఈ బాడీ శిశువుగా మారాలి అని. ఆ ఆత్మ యొక్క కమాండ్ వల్లనే ఈ ప్రాణ ఏదైతే ఎంటర్ అయిందో అది ఆ చిన్న ఏక కణం ఆ జైగోట్ నుండి ఈ శరీరం అనేది ఒక శిశువు శరీరం ఫామ్ అవ్వటానికి కారణం ప్రాణశక్తి. ఒక శిశువుగా అంటే ఒక కంప్లీట్ బాడీగా నిర్మాణం చెందుతుందన్నమాట. ఇది సూక్ష్మ శరీరంతో మనం ఆ ప్యాటర్న్ ఏంటది, కార్మిక్ ప్యాటర్న్ బట్టి ఏ ఫ్యామిలీలోకి వెళ్ళాలి, అక్కడ ఉన్న ఆ ప్రకృతి శక్తులను అనుసరించి ఆ శరీర నిర్మాణం జరగటం కానీ అదంతా కూడా మళ్ళీ కార్మిక్ ప్యాటర్న్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ దాన్ని బట్టి శరీరం ఫామ్ అయిన తర్వాత ఏమవుతోంది, ఈ ప్రాణశక్తి ఇప్పుడు ఆ మనకి ఎక్కడి నుండి ఎంటర్ అయింది ఆ ప్రాణశక్తి అంటే సూక్ష్మ శరీరం అని చెప్పుకున్నాము. అదే బ్లూ ప్రింట్ మన శరీరం, ఈ భౌతిక శరీరం ఫామ్ అవటానికి. అయితే ఈ వెనక మెడుల్లా అని ఏదైతే అన్నామో వెనకాల ఉన్న చిన్న మెదడు అంటారు అనుకుంటా, ఆ మెడుల్లా నుండి దట్ ఈస్ ద మౌత్ ఆఫ్ ద గాడ్, అంటే భగవంతుడి యొక్క ఆ లోపలికి వచ్చే ద్వారం ఏదైతే ఉందో ఆ ప్రాణమయ విశ్వశక్తి అక్కడ నుండి వచ్చి మనకి ఇక్కడ రిజర్వాయర్ ఏది, అది సహస్రార, అక్కడ రిజర్వాయర్ లాగా అక్కడ ఉండి తర్వాత మిగతా అన్ని చక్రాస్ అన్నిటికీ కూడా అక్కడ నుండే శక్తి అనేది పంపిస్తుంది. మళ్ళీ ఈ శక్తి మనం రోజు ఖర్చు పెట్టుకుంటూనే ఉన్నాం. మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. అలా ఖర్చు పెట్టేస్తున్న శక్తి మళ్ళీ మనం ఎలా తెచ్చుకుంటున్నాము అంటే మనం మోస్ట్లీ రిలై అయ్యేది ఏంటి అంటే ఆహారం ద్వారా, నీరు ద్వారా, ఈ సూర్యకాంతి ద్వారా, ఇలా బాహ్యంగా మనం దాని మీద డిపెండ్ అవుతున్నాం. ఆహారం నుండి వచ్చే శక్తి, నీటి నుండి వచ్చే శక్తి, సూర్యకిరణాల ద్వారా వచ్చే శక్తి మీద మళ్ళీ మనం దాన్ని రీఇన్ఫోర్స్ చేసుకుంటున్నాం, బలోపేతం చేసుకుంటున్నాం. అంటే మనం కోల్పోయిన దాన్ని మనం ఎంతో కోల్పోతాం, కానీ కొద్దిగా ఈ వీటి ద్వారా మనం లోపలికి తీసుకుంటున్నాం. అలాగే మనం ఈ శరీర భాగాలన్నిటికీ కూడా ఈ షట్చక్రాల ద్వారా మళ్ళీ అంత డిస్ట్రిబ్యూట్ అవటం కానీ, మనం ఇలా బ్రతికున్నాము, మాట్లాడుతున్నాము, పనులు చేసుకుంటున్నాము అంటే ఈ సైక్లిక్ ప్రాసెస్ అనేది జరుగుతోంది. మనం ఈ లోపల ఉన్న ప్రాణశక్తి ఖర్చు పెట్టేది ఎక్కువ, లోపలికి తీసుకునేది తక్కువ. అంటే ఎటువంటి సాధన కానీ ఎటువంటి లేకుండా ఒక సామాన్య మానవుడిలాగా జీవిస్తున్నప్పుడు దిస్ ఈజ్ ద నార్మల్ ప్రాసెస్. శక్తిని ఖర్చు పెట్టుకుంటున్నాము కానీ లోపలికి తీసుకునేదంతా కూడా ఆహారం, వీటి వల్ల వచ్చే శక్తి ఎక్కువ ఉండదు. అందుకే మనకి టయర్డ్ అయిపోతాం సాయంత్రం అయ్యేపాటికి. యూ ఫీల్ సో టయర్డ్, ఎందుకంటే ఆ ఎనర్జీ మనకి సరిపోదు, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయితే మనకి నెక్స్ట్ శ్లోకం 30 శ్లోకాలు ఆహారం గురించి చెప్పుకున్నప్పుడు ఇంకొంచెం దాని లోతుల్లోకి వెళ్దాం ఆహారం గురించి. అయితే ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయిన ప్రాణ ఈ అనేక శరీర భాగాల్లో ఇప్పుడు తాను చేసే పనిని బట్టి ఈ ప్రాణశక్తి ఏదైతే ఇప్పుడు ఈ షట్చక్రాలలో ఉంది దాన్ని మళ్ళీ మనం బలోపేతం చేసుకుంటున్నామో అదేమవుతోంది, అది ఏ బాడీ పార్ట్కి ఎక్కడెక్కడికి వెళ్తోందో దాన్ని బట్టి 5 రకాలుగా విభజించటం అనేది జరిగింది. దీనికి నేను స్లైడ్ షేర్ చేస్తాను. ఇది 5 ప్రాణవాయువులు ఏంటి అంటే ప్రాణ, అపాన, వ్యాన,
ఇక్కడ ఉదాన సమాన వాయువులు. ఇది మీరు చూసినట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జస్ట్ మళ్ళీ ఒకసారి రీఇన్ఫోర్స్ చేసుకోవడం అన్నమాట. ప్రాణవాయువు అన్నింటిలోకి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్. ఇది హార్ట్ సెంటర్. మన అనాహత ఇక్కడ ఫ్లో అయ్యేదేమో లోపలికి, ఇన్వర్డ్ ఫ్లో ఉంటుంది. ఇది లోపలికి వస్తుంది. కా అప్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ఫ్లో. ఇది లోపలికి వస్తుంది, ఊర్ధత్వం పైకి అప్వర్డ్ ఫ్లో ఉంటుంది. ఇది యారో పైకి కూడా ఉండాలి. ఇది దీంట్లో ఇన్వర్డ్ ఫ్లో ఒకటి చూపించారు, బట్ ఇట్స్ మళ్ళీ ఈ కింద నుండి కూడా మూలాధార నుండి మన నాభిస్థానం నుండి పైకి వెళ్తుంది ప్రాణశక్తి. అయితే ఇది ఎక్కువ హార్ట్ సెంటర్ దగ్గర ఈ బ్లడ్ పంపింగ్ యాక్షన్ కానీ మన ఈ బ్రీదింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రాణవాయువుతోనే జరుగుతుంది. ఈ ప్రాణవాయువే అన్నింటికంటే ముఖ్య వాయువు. ఎందుకంటే ఇది సరిగ్గా లేనప్పుడు మనం ఆ ఆ మిగతా ప్రాణవాయువులన్నిటినీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ప్రాణ వెళ్ళే ఈ నాడులు ఇది బ్లాక్ అయినప్పుడు మిగతా ప్రాణవాయువులని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే ఇది ఇంపార్టెంట్ ప్రాణవాయువు. ఈ అపాన వాయువు నెక్స్ట్ వచ్చేసి ఇది డౌన్వర్డ్ అండ్ అవుట్వర్డ్. మనకి ఈ అపాన వాయువు ఈ కిందకి నాభిస్థానం నుండి కిందకి వెళ్తుంది. అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం ఈ ఈ తీసుకునే ఆహారం మలినాలు అన్నీ కూడా బయటికి ఎక్స్క్రీషన్ జరిగేది అపాన వాయువు సరిగ్గా ఉంటేనే మనకి మలబద్ధకం అట్లాంటివి ఏమీ లేకుండా సరిగ్గా మనం విసర్జించగలుగుతాం. మల విసర్జనకి ఇంపార్టెంట్ ఇదంతా కూడా అపాన వాయువు. నెక్స్ట్ వచ్చేసి వ్యానవాయువు. వ్యానవాయువు ఇస్ సర్క్యులేషన్, అన్నింటికి వ్యాప్తి చెందుతుంది అనమాట. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ప్రాణ అపాన వాయు మర్దన చేసినప్పుడు ఆ చర్నింగ్ జరిగేటప్పుడు వ్యానవాయువే ఉత్పన్నమై అన్ని దిశలుగా ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా అన్ని సెల్స్ కి కూడా దాని నుండి వచ్చే ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేసేది వ్యాన వాయువు. ఈ ప్రాణ అపాన వాయు మర్దన వల్ల ఉత్పన్నమయ్యే ఈ వ్యాన, దీని నుండే అన్ని సెల్స్ కి కూడా మనకి ఆ శక్తి అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఇది సర్క్యులేటరీ సిస్టమ్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ సమాన వాయువు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద మధ్యలో ఈ నాభి దగ్గర ఈ పని చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వాలి, ఇక్కడ రసాయనాలు సరిగ్గా బయటికి రిలీజ్ అవ్వాలి. మనం తీసుకున్నప్పుడు ఆహారం లోపల సరిగ్గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్ని రిలీజ్ అయితేనే మనకి జీర్ణించుకోగలం. అది సమాన వాయువు అనమాట. లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన తిన్న ఆహారంలో ఉన్న పోషకాలు సరిగ్గా మనకి అందనప్పుడు ఇంకా వ్యానవాయువులు సర్క్యులేట్ అయినా సరే మనకేమీ తేడా పడదు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట మన తినే ఆహారానికి. మీరు ఈ రెండింటిని ఒకసారి గమనించినట్లయితే జస్ట్ అబ్జర్వేషన్, ఇదేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే బయటికి ప్రవహిస్తోంది, నాభి నుండి బయటికి వెళ్తోంది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ బయటికి, అవుట్వర్డ్. వేరే సమాన వాయు సెంట్రిపీటల్ ఫోర్స్ అంటే లోపలికి సెంటర్ అవుతోంది, మనకి నాభి దగ్గరికి వస్తోంది. ఇది సెంట్రిప్యూటల్ ఫోర్స్. అంటే ఈ రెండు కూడా మనకి చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మనం అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ప్రాణ అపాన అంటున్నాం, అప్ అండ్ డౌన్వర్డ్ మోషన్ ఇది రెండు అయితే, ఈ రెండు వచ్చేసి సెంట్రిపీటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. అంటే లోపలికి వచ్చే శక్తి, బయటికి సరఫరా అయ్యే శక్తి, ఈ రెండు కూడా ఇట్లా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ ఇంజనీరింగ్ లోపలంతా జరిగేది. మన బాడీయే ఒక పెద్ద మెరకిల్. ఒక్కొక్క కణాన్ని చూస్తే ఎలా పనిచేస్తోంది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మనమే వాకింగ్ మెరకిల్. మనం ఇంకా మెరకిల్స్ కావాలి అనుకుంటాం. ఉన్నదాన్ని శరీరాన్ని ధ్వంసం చేసేసి ఇల్లంతా ఫార్మసీ చేసేసుకొని ఒక మందుల షాప్ లాగా చేసేసుకుని ఏదో చెయ్యాలి అనుకుంటాం. అసలు మన బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సచ్ ఎ బిగ్ మెరకిల్, వాకింగ్ మెరకిల్స్ మనం. ఈ ఉదాన వాయువు వచ్చేసి విశుద్ధ నుండి పైకి ఇక్కడ ప్రవహిస్తుంది. ఇది అప్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. అయితే ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఉన్న గ్రంథులకి
ఎనర్జీ సరఫరా చేసేది మనకి పైన ఉన్న పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ అని ఇవన్నీ గ్రంథులకి సరఫరా చేసేది ఉదాన వాయువు. దీని వల్లనే ఇప్పుడు మన బాడీ అంతా కూడా మన కండరాలు కంట్రాక్ట్ అవ్వాలి, ఎంత పెరగాలి, బోన్స్ అనే ఎంత పెరగాలి, దానికి కావలసిన ఆ ఫంక్షనాలిటీకి కావలసిన ఆ జ్ఞానం అంతా కూడా ఉదాన వాయువు ఇస్తుంది. సో ఇది దాని గురించి. ఈ తర్వాత మనకి ఆ హౌ ప్రాణ వర్క్స్ అనేది మళ్ళీ తర్వాత చూద్దాం. ఇది ఇడా పింగళ నాడి గురించి కొద్దిగా మనకి గురువు గారు షేర్ చేసినప్పుడు ఆ, ఆ, దాని గురించి చెప్పినప్పుడు దా ఆ పిక్చర్ నేను షేర్ చేస్తాను. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి, ఆ పంచవాయువులు హౌ ఇంపార్టెంట్ దే ఆర్ అని. ఇప్పుడు ఆ ప్రాణాయామ ప్రక్రియ ఏంటి అని కానీ ఇవన్నీ కూడా తెలియాలంటే అసలు లోపల లోపల ఏం జరుగుతోంది, ఏ వాయువు ఏ ఫంక్షన్ చేస్తోంది, ఇవన్నీ కూడా తెలుసుకోవటం అనేది ఇంపార్టెంట్. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే దర్ ఇస్ చాలా మెటీరియల్ అవైలబుల్ ఆన్లైన్లో. దాన్ని కొంచెం ఇంకా డీటెయిల్గా కావాలంటే అక్కడ చూసుకోండి. మనం ఇక్కడ ఫోకస్ చేసేదంతా కూడా మోస్ట్లీ ప్రాణాయామ ప్రాణ అపాన వాయువుల మీద, అక్కడ జరిగే ఆ ప్రాసెస్ మీదే మనము ఫోకస్ చేస్తున్నాం. ఈ పంచ ప్రాణాలన్నీ కూడా సపరేట్గా కనిపించినా దే ఆర్ వెరీ ఇంటర్ రిలేటెడ్, ఒకదాని మీద ఒకటి ఆధారపడే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ శ్లోకంలో ప్రాణవాయువులు, రెండు ప్రాణవాయువులు, ప్రాణ అపాన. అపాన జుహ్వతి ప్రాణం, ఆ ప్రాణ అపానంలో జుహ్వతి అంటే ఒకదానిలో ఒకటి కోమింగిల్ అవ్వటం లేదా ఒకదానిలో ఒకటి ఆహుతి అవ్వటం గురించి ఈ శ్లోకంలో చెప్పారు. అదేంటో చూద్దాం. ఇదంతా కూడా మన నర్వస్ సిస్టమ్, మన నాడీ మండలం మీద పనిచేస్తుంది. ఈ ప్రక్రియ ప్రాణాయామ ప్రక్రియ అంతా కూడా ఇట్ వర్క్స్ త్రూ నర్వస్ సిస్టమ్. ఈ ప్రాణ అపాన అనేవి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు టగ్ ఆఫ్ వార్. భగవంతుడు ఏకత్వం నుండి బహుశ్యాం, నేను ఏకం నుండి అనేకం అవుతున్నాను, అనేకం నుండి ఏకం కొంతమంది ఇటు రావాలి అని ఏదైతే అన్నారో అది మన బాడీలో జరిగేది ఏంటి అంటే మన శరీరంలో ప్రాణ అపాన వాయువుల మధ్య జరిగే ఈ చర్య ప్రతిచర్య, అదే ఈ ద్వంద్వత్వానికి ఏకత్వానికి, మనకి ఏకత్వానికి తీసుకెళ్తోందా ద్వంద్వత్వంలోకి వెళ్తున్నామా దానికి ప్రతీక బ్రహ్మాండంలో ఏదైతే జరుగుతుందో మన లోపల జరిగే ప్రాసెస్ అది. ఏకత్వం నుండి బహుశ్యాం, ఏకం నుండి అనేకం. ఏంటి అంటే ఇప్పుడు అపాన వాయువు తీసుకుందాం. అపాన వాయువు దాని ఫంక్షన్ ఏంటి, అది భ్రూమధ్య నుండి కిందకి మూలాధార గుదస్థానం ఏనస్ వైపు మన కిందకి వెళ్తుంది. ఆ డౌన్వర్డ్ మోషన్ భ్రూమధ్య టు డౌన్వర్డ్ ఏనస్ వైపు వస్తుంది. దీనితో మనిషికి బాడీ కాన్షియస్నెస్ పెరుగుతుంది, దేహాత్మ భావన పెరుగుతుంది, నేను నాది అన్న భావన అనేది ఎక్కువగా ఉంటుంది, మానసిక ఆందోళన దుఃఖం ఇవన్నీ కూడా ఎక్కువగా భౌతిక సుఖాల కోసమే వెంపర్లాటం ఇవన్నీ కూడా అపాన వాయువు అధికంగా ఉన్నప్పుడు డౌన్వర్డ్ మోషన్లోనే మన జర్నీ ఉన్నప్పుడు మన ఎక్కువగా దుఃఖానికి లోనవుతూ ఉంటాం, మానసికంగా కూడా ఎప్పుడు ఆందోళనగానే కనిపిస్తాం. అయితే ఈ రెండవది ఏంటి అంటే ఈ అపాన వాయువు మనలో ఆ ద్వంద్వత్వానికి మూలం అన్నమాట. రెండవది ఏంటి, ప్రాణవాయువు. ఈ ఇది మనం అప్వర్డ్ మోషన్ ఇందాక చూపించాం కదా, గుదస్థానం మూలాధారం నుండి పైకి అప్వర్డ్ మోషన్ లో భ్రూమధ్యం వైపు ఫ్లో ఉంటుంది. దీని ప్రభావం వల్ల మనకి ప్రశాంతత, గాఢ నిద్రలో ఉండేటప్పుడు కానీ జాగృతిలో ఉన్నప్పుడు కానీ మనల్ని అంతర్ముఖం చేసేది, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకి జీవాత్మని పరమాత్మతో ఐక్యం చేసేది ఏమిటి అంటే ఈ పైకి ఊర్ధత్వంగా అప్వర్డ్ మోషన్ లో వెళ్ళే ప్రాణశక్తే మనల్ని ఏకత్వం వైపుకి తీసుకువెళ్తుంది. అయితే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఫ్లో అవుతూ ఆత్మను శరీరంతో బందీ అయ్యేలా లేక పరమాత్మతో ఐక్యం చేసి విడుదల చేయాలా, అది వీటి ఫ్లో మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రాణ అపాన వాయువులు అది ఎలా వెళ్తున్నాయో దాన్ని బట్టే మనకి
మనం ఈ శరీరంతో ఈ 3 శరీరాలు చెప్పాలంటే భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఈ మూడిటితో బందీ అయిపోయి ఉంటున్నామా, లేదా పరమాత్మ వైపు మనం టువర్డ్ సింగులారిటీ పరమాత్మ ఆయన వైపు తీసుకువెళ్తున్నారా? దానికి మనం చేసే ప్రయత్నం ఎలా ఉంది, దాన్ని బట్టి ఆ వాయువుని బట్టే డిసైడ్ అవుతుంది. అదే మనం గమనించుకోవాల్సింది. దీంట్లో ఈ శ్వాస వాయువు గురించి చాలా పెద్ద సైన్స్ ఇది. ఇట్స్ నాట్ సింపుల్. ఇక్కడ చెప్పేదంతా కూడా గురుగారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఇంకా చాలా ఉంటుంది దానికి. ఆ శ్వాస మనకి ఏ నాస్ట్రిల్ మూసేస్తే ఏది యాక్టివేట్ అవుతుంది, ఇవన్నీ కూడా చాలా లోతుల్లోకి తెలుసుకోవచ్చు. కానీ ఎవరికి వాళ్ళు మీ ఇంట్రెస్ట్ ని బట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఆ ఇక్కడ కొంచెం డీటెయిల్ ఇచ్చాం, కానీ ఇంకా లోతుల్లోకి వెళ్ళొచ్చు మీ ఇంట్రెస్ట్ ని బట్టి. మనం ఇప్పుడు బ్రెయిన్ లో స్పైనల్ కాలంలో ఉండే శక్తిని ఏం చేస్తున్నాం, నిత్యం మన పనులకు వాడుకుంటున్నాం, ఆలోచనలు చేస్తున్నాం, ఎంతో భావోద్వేగాలకు లోనవుతున్నాం, దాన్ని ఎంతో ఖర్చు పెట్టేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇంట్లో మనకి కరెంట్ అంతా ఫ్లో అవుతోంది, కానీ ఎప్పుడు టీవీ ఆన్ లో ఉంది, ఫ్యాన్లు లైట్లు ఆన్ లో ఉన్నప్పుడు కరెంట్ ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటున్నాము. అట్లా ప్రాణశక్తిని అట్లా కోల్పోతున్నప్పుడు మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. ఆ రీఛార్జ్ చేసుకోవడానికి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆహారం తీసుకుంటాము, సన్లైట్, ఇవన్నీ కూడా వాడుకొని మళ్ళీ ఆ శక్తిని మళ్ళీ సర్క్యులేట్ అవటానికి ట్రై చేస్తున్నాం. ఈ క్రమంలో ఏంటి అంటే మనం ఈ బాహ్యంగా తీసుకునే ఆహారంతో మన లోపల మలినాలు అంటే వేస్ట్ మెటీరియల్, మనం ఆహారం తీసుకున్నాను అంటే మళ్ళీ దాంట్లో ఎంతో వేస్ట్ మెటీరియలే కదా, మనం రోజు మల విసర్జన చేసేదంతా కూడా వేస్ట్ మెటీరియల్స్. అలా మలినాలు పోగవుతాయి. మనం లోపలికి ఇన్హలేషన్, లోపలికి తీసుకున్నాము అంటే బయటికి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయాలి. అదొక డేంజరస్ టాక్సిక్ గ్యాస్ మన లోపల నుండి బయటకు వచ్చేది. అదే ఆ మలినాలలో ప్రధానమైనదే ఈ కార్బన్ డైఆక్సైడ్. ఆ డేంజరస్ టాక్సిక్ గ్యాస్ ఏదైతే ఉందో, ఆ విషవాయువు ఏదైతే ఉందో అదే కార్బన్ డైఆక్సైడ్. ఈ విషవాయువుని బయటికి పంపించకపోతే మనిషి చాలా కొద్దిసేపట్లోనే చనిపోతాడు. అసలు ఆ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగే కొద్దీ కూడా మత్తుగా ఉంటుంది. ఆ బ్రెయిన్ అంతా కూడా చాలా ఫాగీగా ఏదేదో మాట్లాడటం, కానీ కన్ఫ్యూజ్ స్టేట్ లోకి వెళ్ళిపోయి నిదానంగా కోమాలోకి వెళ్ళిపోతారు. అది అంత విషవాయువు అది కార్బన్ డైఆక్సైడ్. దీని కారణంగా ఏంటంటే ఈ ప్రాణశక్తి వాడుకోవటం, ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వటం, ఇదే మనం బ్రెత్ అంటున్నాము. ఇక్కడ మనకి లోపల సైన్స్ లోకి వెళ్తున్నాం ఇప్పుడు. మన మెడికల్ సైన్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఇక్కడికి. మనం ఇట్లా ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఎక్సలేషన్ అండ్ ఇన్హలేషన్ చేస్తున్నాము అంటే ఎలా జరుగుతోంది? మనం ఆటోమేటిక్ గా ఇదే ప్రైమరీ అనుకుంటాం, పీల్చడం ఇదంతా ఆటోమేటిక్ గా జరుగుతోంది కాబట్టి ఇది అనుకుంటాం. కానీ వీటి వెనుక ఉన్న ప్రాణ అపాన కదలిక వల్లనే ఇది జరుగుతోంది. అది ఇంపార్టెంట్ థింగ్ టు నోట్. ఏంటి ఎందుకు గాలి లోపలికి పీలుస్తున్నాను, ఆటోమేటిక్ గా బయటికి ఎందుకు వస్తోంది? ప్రకృతి పరంగా. అందుకే ఒక్కొక్కళ్ళ ప్రకృతి వేరు. ఇప్పుడు మీరు ఎంత లోపలికి తీసుకుంటున్నారు, ఎంత బయటికి వదులుతున్నారు అనేది మళ్ళీ దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీ బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఒబీస్ గా ఉన్నారా, బాగా పెద్దగా ఉన్నప్పుడు మన బ్రెత్ ప్యాటర్న్ ఒకలాగా ఉంటుంది. సన్నగా వాళ్ళ అన్నీ కూడా హెల్తీగా ఉన్నప్పుడు బ్రెత్ ప్యాటర్న్ ఒకలాగా ఉంటుంది. మీరు ఏదన్నా ఒక సంఘటన చూసి ఆందోళన చెందినప్పుడు బ్రెత్ ప్యాటర్న్ ఒకలాగా ఉంటుంది. అంటే ఎంత లోపలికి తీసుకుంటున్నాము, ఎంత బయటికి వదులుతున్నాము అనేది ఒక్కొక్క వ్యక్తికి తేడా ఉంటుంది. మళ్ళీ అదే వ్యక్తికి అనేక, ఇప్పుడు డేలో చూసుకుంటే ఒక్కొక్క సంఘటన సందర్భాన్ని బట్టి మళ్ళీ ఆ బ్రెత్ ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతోంది? లోపల ఉండి నడిపించేది ఎవరు అంటే ప్రాణ అపాన వాయువులు. పైకి వెళ్ళే ప్రాణవాయువు, కిందకు వచ్చే అపాన వాయువు. వాటిలో బ్యాలెన్స్ లేకపోవటం వల్ల మన బయట కూడా ఈ ఈ ఎక్సలేషన్ అండ్ ఇన్హలేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా గతి మారుతూ ఉంటుంది. ఈ ప్రాణవాయువు పైకి వెళ్తున్నప్పుడు మనం లోపలికి గాలి పీలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ లో జరుగుతుంది. ప్రాణవాయువు పైకి వెళ్తోంది అంటే మనం లోపలికి ఇన్హేల్ గాలి పీలుస్తున్నాం. అంటే ప్రాణవాయువు పైకి వెళ్తోంది కాబట్టి నేను
లోపలికి ఇన్హేల్ చేస్తున్నాను. ఆ తీసుకున్న ఆక్సిజన్ లో నుండి ప్రాణవాయువు ఏమవుతుంది? ఇప్పుడు ప్రాణాయామ చెయ్యట్లేదు, మనం మామూలుగా ఉన్నాము. లోపల గాలి పీల్చుకున్నప్పుడు ఏమవుతోంది? లోపల యాస్ట్రల్ బాడీలో ప్రాణవాయువు యాక్టివేషన్ లో ఉంది. అప్పుడే మనం లోపలికి గాలి పీల్చుకుంటున్నాం. పీల్చుకున్నప్పుడు ఏముంది? ఆ ప్రాణవాయువు అందులో ఉన్న ప్రాణశక్తిని లాక్కుంటుంది. ఈ నాట్ జస్ట్ ఈ ఆక్సిజనే కాదు, ఆక్సిజన్ తో పాటు ప్రాణశక్తి లోపలికి వస్తోంది. ఆ అందులో ఉన్న ప్రాణశక్తిని డిస్టిల్ చేసి లాక్కుంటుంది. ఏంటి అది? ప్రాణవాయువు. అందుకే ప్రాణవాయువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేది. అది క్విక్ గా ఆక్సిజన్ ఆటమ్స్ లో ఉన్న ప్రాణశక్తిని తీసుకొని, అదే మనం తీసుకునే ఆహారం నుండి ఈ మనం ఇది కుక్డ్ ఫుడ్ బాగా కర్రీస్ అవన్నీ చేసుకొని ఫ్రైడ్ ఫుడ్స్ అని తీసుకున్నప్పుడు అట్లా క్విక్ గా ప్రాణశక్తిని తీసుకోవడం కుదరదు. ప్రాణవాయువుకి ఎంతో ఖర్చు అవుతుంది, అది కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ ఫ్రైడ్ ఫుడ్స్ లో అంత శక్తి ఉండదు, అండ్ ఇట్ టేక్స్ లాంగ్ టైం అందులో నుండి స్క్వీజ్ చేయాలి ప్రాణశక్తిని. అంటే ఆ తీసుకున్న ప్రాణశక్తి ఏం చేస్తుంది? గాలి పీల్చుకున్నప్పుడు ఆ ప్రాణశక్తిని మొత్తం అంతా కూడా మళ్ళీ వ్యానవాయువు ద్వారా సో అంతా సరఫరా చేస్తుంది. అదర్వైజ్ కణాలు చచ్చిపోతాయి. ఈ ప్రక్రియ రొటీన్ గా జరుగుతోంది. మనం రోజుకి 21,600 సార్లు మనం గాలి పీల్చుకుంటుంటే మన ప్రాణశక్తి అంత యాక్టివేషన్ లో ఉండి మనం అన్ని కణాలకి అంతా కూడా శక్తిని పంపిస్తోంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది అది. అయితే ఆక్సిజన్ నుండి ఈ తీసుకున్న ప్రాణశక్తి మన షట్చక్రాలలో శక్తి ఈ ఎక్సెస్ ఇప్పుడు అన్నిటికీ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఈ షట్చక్రాలలో ఏదైతే ఉందో దానికి ఈ ఎక్సెస్ ఎనర్జీ ఓకే అంతా మొత్తం అందరికీ కూడా సరిపోయింది, అందరికీ ఆహారం పెట్టాను, ఇప్పుడు సెల్స్ అన్నిటికీ కూడా వెళ్ళింది అన్నప్పుడు ఆ మిగిలింది ఏమవుతుందంటే షట్చక్రాలలోకి అక్కడ మళ్ళీ రీఇన్ఫోర్స్ అవుతుంది. ఆ స్టాక్ పెట్టుకుంటుంది అనమాట ఈ చక్రాస్ అన్నిట్లోనే అలాంగ్ విత్ సహస్ర అంతా కూడా మళ్ళీ రీస్టాకింగ్ జరుగుతుంది ఆ ఖర్చు పెట్టుకున్నదంతా కూడా. ఇదే మన శరీరంలో నిత్యం జరుగుతూ ఉన్నది. మన శరీరంలో ఇప్పుడు బ్రెయిన్ లో మెడుల్లా నుండి వచ్చే ఈ సిగ్నల్స్ ద్వారా ఏమవుతుంది? ఇప్పుడు ఈ బాడీలో ఈ భౌతిక శరీరంలో ఏమవుతుందంటే మెడికల్ టర్మ్స్ లో సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, నరాల వ్యవస్థ. ఆ వ్యవస్థలో అక్కడి నుండి ఇక్కడే మెడుల్లా అని ఏదైతే చెప్పామో మనకి భగవంతుడి నోరు అక్కడి నుండే ఈ శక్తి అనేది చొచ్చుకుంటోంది ఇదంతా చెప్పుకున్నామో అదే మెయిన్ సెంటర్. మనకి అక్కడ ఏదన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి ఈ చిన్న మెదడుకి ఇక్కడెక్కడైనా దెబ్బ తగిలినా అక్కడ ఏదన్నా ట్యూమర్స్ కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా స్ట్రోక్ వచ్చినా ఏదున్నా అక్కడ ప్రాణాపాయం అది. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ సెంటర్, మన శ్వాసని నియంత్రించే సెంటర్ అది. అక్కడి నుండే మనకి సిగ్నల్స్ వస్తాయి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలకి. ఇదేది మన ఫిజికల్ బాడీలో లోపల ప్రాణశక్తి తన పని చేస్తోంది, అక్కడ ప్రాణశక్తి యాక్టివేషన్ ఇక్కడ జరుగుతోంది కాబట్టి మనం శ్వాసిస్తున్నాము. అయితే అక్కడ సరఫరా లోపం వచ్చినప్పుడే మనకు అనేక రకాలుగా ఇబ్బంది పడతాం శ్వాసకి. అది ఫిజికల్ లెవెల్లోనూ ఉంటుంది, మనకి యాస్ట్రల్ బాడీలో ప్రాణశక్తి లెవెల్లోనూ ఉంటుంది, మన బ్రెయిన్లో ఏదన్నా జరిగిన ఆ లెవెల్లో కూడా చేంజెస్ జరుగుతాయి. శ్వాస అనేక రకాలుగా ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ అని ఆ నర్వస్ సిస్టమ్ పేర్లు ఏదైతే చెప్తున్నామో అదే మన లోపల యాస్ట్రల్ బాడీలో నాడీ మండలంలో ముఖ్యంగా మనం చెప్పుకునే నాడులు అందరికీ తెలిసినది ఎడ పింగళ నాడులు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ఎడా పింగళ నాడిలే మనకి చంద్రనాడి సూర్యనాడి అంటాం. ఎడం పక్కన ఉంటుంది, పింగళ నాడి సూర్యనాడి ఇది కుడి పక్కన ఉంటుంది. ఇది ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద బ్రెయిన్, ఇది యాక్టివేషన్. ఇప్పుడు ఇది ఎడానాడి ఎడం పక్కన ఉండి ఆపోజిట్ బ్రెయిన్ దీన్ని యాక్టివేట్ చేస్తుంది, స్ట్రైట్ గా ఇది కాదు. ఆపోజిట్ అంటే ఏంటి? రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. ఏది? ఎడానాడి. చంద్రనాడి. సో చంద్రనాడి ఈజ్ రిలేటెడ్ టు రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. పింగళ నాడి సూర్యనాడి ఈజ్ రిలేటెడ్ టు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేషన్ ఉంది అంటే అది పింగళ నాడి. అయితే
అందుకే మళ్ళీ దాని లోతుల్లోకి వెళ్ళాలంటే అందులో వచ్చే ఇబ్బందులు ఏంటి ఇప్పుడు ఇడానాడి అంటే చల్లదనం ప్యాసివ్ అంటే అది ఎక్కువగా అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే అదే అపాన వాయువు అదే మన ప్యాసివ్ గా మనకి ద్వంద్వత్వంలో ఉంచేది కానీ బద్ధకంగా ఉంచేది కానీ అదంతా కూడా ఇడానాడి మంచిగా బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఏంటంటే అదే మనకి ఇంట్యూటివ్ పవర్ కూడా స్పిరిచువల్ గా కూడా హెల్ప్ చేసేది ఇడానాడి పింగళ నాడి సూర్యనాడి మనకి రజోగుణం ఈ ఇడానాడి తమో గుణం అయితే పింగళ నాడి రజోగుణం ఆ రజోగుణం అది బ్యాలెన్స్ లో లేకపోతే ఏమవుతుందంటే బాగా అగ్రెసివ్ గా ఉండటం కానీ ఒంట్లో వేడి కానీ ఇదంతా కూడా పింగళ నాడికి సంబంధించిన దాని స్వభావం అది మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ ఇడా పింగళ నాడుల్ని మనకి బ్యాలెన్స్ చేయాలి ఇన్హలేషన్ ఎక్సలేషన్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే ప్రాణ అపాన వాయువులని మనం బ్యాలెన్స్ చేయాలి ఇక్కడే మనం ఈ ప్రాణాయామ సాధన క్రియాయోగ సాధన వచ్చేది ఇదంతా కూడా చుట్టూతో ఉన్న దానికి సంబంధించిన వివరణ అసలు ఎక్కడి నుంచి బ్రహ్మాండం నుండి కూడా మన లోపల ఏం జరుగుతోంది అనేది ఆ వివరణ అయితే ఈ ప్రాణవాయువు లోపలికి ఆక్సిజన్ తీసుకునేంత వరకు మనం ప్రాణాలతో ఉంటాం కిందకి ఫ్లో అయ్యే అపాన వాయువు అధికమైతే ఇప్పుడు మనం బ్రెత్ తీసుకునేప్పుడు చిన్నపిల్లల్ని చూస్తే చాలా లాంగ్ బ్రెత్ పసిపిల్లలు పుట్టిన శిశువుల్ని చూస్తే చక్కగా బెల్లి కదులుతూ ఉంటుంది పైకి కిందకి అంటే శ్వాస చాలా దీర్ఘంగా లోపలికి వెళ్తోంది దే ఆర్ టేకింగ్ వెరీ లాంగ్ బ్రెత్స్ అందుకే పొట్ట కదులుతూ చక్కగా హ్యాపీగా పైకి కిందకి వెళ్తూ ఉంటుంది అది మళ్ళీ బయటికి వచ్చే శ్వాస తక్కువగా ఉంటుంది మనకి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏంటి అంటే అనేక కారణాల వల్ల మన లైఫ్ స్టైల్ వల్ల ఆహారం వల్ల ఇదంతా ఏమవుతుందంటే లోపలికి తీసుకునేది మీకు గమనిస్తే ఛాతి దగ్గర కానీ ఇంకొద్దిగా కిందకి కానీ ఉంటుంది కాన్షియస్ గా కాకుండా జస్ట్ మనం ఇప్పుడు పసిపిల్లలు వాళ్ళేం కాన్షియస్ గా తీసుకోవట్లేదు అది ఒక నార్మల్ బ్రీదింగ్ ప్యాటర్న్ కానీ మన దగ్గరికి వచ్చేపాటికి అబ్జర్వ్ చేసుకోండి మీరు ఇప్పుడు వింటున్నప్పుడు అబ్జర్వ్ చేసుకోండి మీ బ్రెత్ ఎంత లోపలికి వెళ్తోందో ఆ శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ఎంత లోపలికి వెళ్తోందో తీసుకుంటే ఈ ఛాతి దగ్గరికి కొంచెం ఈ డయాఫ్రమ్ దగ్గరికి ఇట్లా వెళ్తుంది కానీ అక్కడ నుండి మనం బయటకి ఎక్కువ ఎక్స్హేల్ చేసేస్తాం ఈజీగా ఎక్స్హేల్ చేసేస్తాం మన బయటికి వదిలేసే శ్వాస చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది వేరాజ్ లోపలికి పీల్చుకునేటప్పుడు కొంచెం రెసిస్టెన్స్ ఫీల్ అవుతాం లోపలికి ఆ రెసిస్టెన్స్ ఫీల్ అవుతాం సో అది ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ అన్నమాట దాన్ని రివర్స్ చేస్తే తప్ప మన భగవంతుడికి దగ్గర అవ్వలేము ఈ శ్వాస ఎప్పుడైతే మనం ఈ అపాన వాయువు అధికం అవుతోందో అధికమై అది బలమవుతోందో అప్పుడు మనిషి చనిపోతాడు ఈ కిందకి వెళ్ళే అపాన వాయువు ఎక్కువైపోతోంది ప్రాణశక్తి తగ్గిపోతోంది అంటే మనకి ఇన్హలేషన్ కానీ ఆక్సిజన్ లోపలికి రావటం కానీ అందులో నుండి వచ్చే ప్రాణశక్తి తగ్గిపోతోంది అంటే ఇప్పుడు మనకి బంతి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కొట్టినప్పుడు ఏంటి ఫస్ట్ బౌన్స్ పైకి వస్తుంది తర్వాత కొంచెం కిందకి అట్లా కొట్టి 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 కిందకి వెళ్ళిపోతుంది అట్లా అపాన వాయువు అధికమైపోయి అది అట్లా ఆ వాయువు కిందకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనిషి ఇంకా ఎక్స్పిరేషన్ లాస్ట్ బ్రెత్ చనిపోతాడు అప్పుడు అపాన వాయువు మన సూక్ష్మ శరీరాన్ని బయటికి లాగుతుంది ఎలా మనం సెపరేట్ అయిపోతాం ఈ శరీరంలో నుండి అంటే ఈ సూక్ష్మ శరీరం బయటికి ఎట్లా వచ్చేస్తుందంటే అపాన వాయువు ద్వారా మనం ఆఖరి శ్వాస విడిచినప్పుడు యాస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరం సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళిపోతుంది దేనివల్ల అంటే అపాన వాయువు ద్వారా దానివల్లనే మనం సెపరేట్ సూక్ష్మ శరీరం ఇంకా సెపరేట్ అయిపోతుంది మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం ఎక్కడ ఉంటుంది మన యాస్ట్రల్ బాడీ సెపరేట్ అయిపోతుంది అందుకే మన శ్వాసే ఆత్మని దేహంతో బందీగా ఉంచేది అని చెప్పడం వెనక కారణం ఇదే అన్నమాట మన శ్వాస ఆఖరి బ్రెత్ అప్పుడు వరకే మనం ఈ శరీరంతో ఉంటాం ఆ శ్వాస ఎప్పుడైతే ఆగిపోయిందో సెపరేట్ అయిపోయింది యాస్ట్రల్ బాడీ ఇదంతా మనకి నార్మల్ గా జరిగేది మరి దాన్ని రివర్స్ చేయటానికి ఉందే క్రియాయోగం అంటే మనకి బ్రతికి ఉండగానే చచ్చిపోతే అందరికీ శ్వాస ఆగిపోతుంది కానీ బ్రతికి ఉండగానే దాన్ని సాధిస్తే అంటే శ్వాస అవసరం లేని స్థితికి మనం వెళ్తే అంటే చచ్చిపోతున్నామా అంటే కాదు ఆ చావును కూడా సాక్షిగా చూడగలిగే స్థితికి మనం వెళ్తాం అంటే
ఆ బ్రతికి ఉండగానే శ్వాస లేని స్థితి. లేకపోతే మనం అంతా కూడా బాడీ అంతా సైలెంట్ అయిపోతోంది. అది మనం చూడగలుగుతాం. ఆ నిశ్చలంగా ఉన్న సరస్సు లాంటి మనస్సులో కలకలం తెచ్చేదే ఈ కదులుతున్న శ్వాస. మనం సుషుప్తావస్థలో ఎటువంటి గాఢ నిద్రలో ఏమీ లేదు. ఏ ఎటువంటి ఒక నిశ్చల సరస్సులాగా అట్లా పడుకుని ఉన్నాము. మరి జాగృత అవస్థ రాగానే ముందు ఏది మొదలవుతోంది? శ్వాస. శ్వాస మనం అక్కడ శ్వాసిస్తున్నాము. వీఆర్ స్టిల్ బ్రీదింగ్ గాఢ సుషుప్తిలో. కానీ ఈ జాగృత అవస్థలో ఎప్పుడైతే మనం ఆ శ్వాస గతి మారుతోంది, ఎందువల్ల నిశ్చలంగా శ్వాసిస్తున్నాం. ఆ ప్రాణాపాన వాయువులు న్యూట్రల్ స్టేట్ లో ఉన్నాయి. కానీ బయటికి జాగృత అవస్థలో వచ్చినప్పుడు ఏమవుతుంది? మనస్సు వచ్చింది. మనస్సుతో మనకి శ్వాస గతి మారిపోతుంది. ఆ చలనమే మనలో ఈ దేహాత్మ భావన, ఈ ద్వంద్వత్వము ఇవన్నీ క్రియేట్ చేసేది శ్వాస గతి మారటం వల్లనే. అందుకే మనకి పొద్దున్నే ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ కానీ మెడిటేషన్ సాధనలు ఇవన్నీ మార్నింగ్ చేసినప్పుడు ఆ బ్రెత్ ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు మనకి ఆ డే అంతా కూడా మనకి ఎంతో ప్రశాంతంగా ఉండగలగటానికి మనకి ఎందుకు గురువులు అలా చెప్తారంటే అదే శ్వాస గతి మారకుండా దాన్ని నియంత్రించుకుంటున్నాం మనం. అందువల్లే మనలో ఈ ఏకత్వ భావన పోతుంది శ్వాస వల్లనే. నేను ఆత్మను అన్న భావన పోతుంది. ఆ శ్వాసలోని రహస్యాలు తెలుసుకుంటే ఈ సృష్టి రహస్యం, మానవ జన్మ, ఈ వెనక ఉన్న రహస్యం ఏంటి అంతా కూడా ఈ శ్వాసని పట్టుకుంటే తెలిసిపోతుంది. అదే ఆ శ్వాసకున్న మనకి మనకి పరమాత్మ ఆ టూల్స్ అన్ని కూడా ఇచ్చారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఈయన అనేక రకాల టూల్స్ ఇస్తున్నారు, పట్టుకోండి అని చెప్తున్నారు. మనలోనే అన్నీ ఉన్నాయి. మన శరీరమే ఒక ప్రయోగశాల. మనం ప్రాక్టీస్ చెయ్యం. మనం ఎవరినో చూసి అబ్బా వీళ్ళు ఎంత ముందుకు వెళ్ళిపోయారు, ఎంత గొప్ప యోగులు, ఎంత సిద్ధులు ఉన్నాయి అనుకుంటాం. కానీ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్. మన బాడీ దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే దానికి ఒక విల్ పవర్ కావాలి. ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేసి మనం ప్రాక్టీస్ చేస్తే నిజంగా ఇవన్నీ కూడా మనమే అనుభూతి చెందగలుగుతాం. ఎన్నాళ్ళు జీవించున్నాం అనేది కూడా మన శ్వాసలను బట్టి తెలుస్తుంది. చాలా సార్లు మీరు వినే ఉంటారు. మనకు ఇప్పుడు మొసలి క్రొకొడైల్స్ ఉన్నాయి. అవి కానీ ఈ కుక్కలు కానీ ఇవన్నీ కూడా వాటి శ్వాస ఈ జంతువులు ఎక్కువ శ్వాసించే జంతువులు తొందరగా చనిపోతాయి. 15-20 ఏళ్లకి చనిపోతాయి కుక్కలు ఇవే. అదే మనకి ఏనుగులు ఇట్లాంటివి తాబేళ్లు ఏంటంటే ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాయి. ఎందుకంటే వాటి శ్వాస 4-5 పర్ మినిట్, నిమిషానికి ఒక 4 సార్లు అట్లా శ్వాసిస్తాయి. కాబట్టి అవి ఎక్కువసేపు ఎక్కువ కాలం జీవించగలుగుతాయి. మనం అదే ఆ శ్వాసని మనం ఈ వయసుతో ఆ ఆ గతి మారిపోయి తక్కువగా శ్వాసిస్తా, ఆ తక్కువ లోపలికి ఇన్హేల్ చేసుకునే తక్కువ ఉంటుంది. అలాగే జబ్బులు వచ్చినప్పుడు కానీ ఫాస్ట్గా ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకోండి, మన బ్రెత్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. లోపల వేడిని బయటికి పంపించడానికి మన బాడీ రియాక్షన్ అన్నమాట. అట్లాగే జబ్బులు చేసినప్పుడు కానీ ఎందుకంటే మన లాంజివిటీ తగ్గిపోతుంది. మనకి ఆ బ్రతికే సంవత్సరాలు ఎన్నాళ్ళు బ్రతుకుతాం అనేది తగ్గిపోతుంది. అలా ఇప్పుడు ఈ యోగులు మనకి అందుకే ఈ గొప్ప విద్యను అందించారనమాట. శరీరంలో మలినాలు ఉత్పత్తి అవ్వకుండా, అలా పోగవ్వకుండా ఉంటే శ్వాస అవసరం ఉండదు. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు బ్రీద్ అవుట్ చేస్తున్నాం అంటే బికాస్ కార్బన్ డైఆక్సైడ్ మన లోపల ఉంది. ఈ అపాన వాయువు ఎందుకు అంత యాక్టివేషన్ లో ఉందంటే మన తిన్న ఆహారంలో ఉన్న మలినాలను బయట విసర్జించడానికి అపాన వాయువు యాక్టివేషన్ లో ఉంది. ఇవన్నీ ఎందుకు ఎప్పుడు కాన్స్టెంట్ గా మూవ్ అవుతున్నాయి అంటే బికాస్ మన లోపల ఉన్న ఈ ఈ టాక్సిక్ మెటీరియల్ మలినాలని క్లీన్ చేసుకోవటానికి నిత్యం ఒక ఫ్యాక్టరీ లాగా రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రాణశక్తి మీద మనం పట్టు సాధిస్తే శ్వాస మీద కంట్రోల్ వస్తుంది. అంతే కదా. మనం ప్రాణవాయువు కదులుతోంది కాబట్టి మన లోపలికి శ్వాస పీల్చుకుంటున్నాం. అపాన వాయువు బట్టి ఎక్సలేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రాణాన్ని లోపల పట్టుకున్నాం. నేను ప్రాణాన్ని దాని మీద నేను పట్టు సాధించాను అంటే నా శ్వాస మీద ఆటోమేటిక్ గా నేను పట్టు సాధించినట్లే. అప్పుడు నా జీవితం మీద మరణం మీద కూడా నేను పట్టు సాధించినట్లే కదా. అది అక్కడ ఉన్న కీలకం అన్నమాట. అట్లా ప్రాణాయామం మీద ఎప్పుడైతే ఋషులకి ఈ అంతఃస్ఫురణ ద్వారా
దాని స్వభావం తెలిసిందో, ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణశక్తిని మన కంట్రోల్లో ఉంచుకుంటం ద్వారా ఎన్ని చేంజెస్ జరుగుతాయి, చేసుకోగలను అన్నప్పుడు అక్కడ తపస్సు చేసి మనకి జ్ఞానాన్ని అందించారు. అయితే భగవద్గీతలో ప్రాణాయామ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అయ్యి ఆత్మను శ్వాస అనే ఈ బంధం నుండి విడుదల చేయటానికి అందరికీ ప్రతి ఒక్కళ్ళు చేయగలిగిందే ఇది. అందరికీ అనుకూలమైన టూల్ సాధనం ఇది ప్రాణాయామ అని చెప్పబడింది ఈ శ్లోకంలో. ఒక యోగి యమ నియమాలు కానీ ఈ క్రమశిక్షణ అంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్, ఆహార నియంత్రణ కానీ ఈ మెంటల్ రిస్ట్రైన్స్ అంటే నేను బాహ్యంగా ఇంద్రియాలతో పాటు వెళ్ళను, ఏది కోరికలు లేని స్థితి, ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నాళ్ళు, లేదా జ్ఞాన మార్గాన్ని విచారణ మార్గాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, కర్మయోగం అంటే దాన ధర్మాలు చేయొచ్చు నేను అన్న భావన, కర్తృత్వ భావన లేకుండా చేసే కర్మ యోగం ఫాలో అయ్యే వాళ్ళు కానీ, అందరికీ కంటే గొప్పవాడు ఎవరంటే యోగి. ఎవరు ఆ యోగి అంటే ప్రాణాయామ సాధన చేస్తూ ప్రాణశక్తి మీద ఆధిపత్యాన్ని సాధించి ఆ ప్రాణాన్ని అధికం చేసుకునేవా ఆ యోగి. ఈ అన్ని ఏదైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికంటే ఎంతో గొప్పవాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ యోగి భవార్జున అని చెప్తారు 6వ అధ్యాయంలో. ఎందుకు అంటే ఇదంతా కూడా యోగ మార్గం అనేది సులభమైనది, త్వరితమైనది, అందరూ చెయ్యగలిగినది. మిగతా అన్నిట్లో ఇప్పుడు కొన్ని చెయ్యలేకుండా అంటే బలవంతంగా చేయటం అని కానీ, మళ్ళీ కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఇంద్రియాలకు లోబడటం కానీ ఉంటుంది. కానీ ఈ ప్రాణాయామ సాధన ద్వారా మన లోపల అంతా సుషుమ్న క్లీన్ అవుట్ అయిపోతుంది, ఆ సంస్కారాలు క్లీన్ అవుట్ అవుతాయి. కాబట్టి ఆ ప్రాణశక్తి లోపలికి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఏమి బలవంతంగా నియంత్రించకుండా మన కోరికలు పడిపోతాయి. బాహ్య జగత్తు మీద ఆ ఆసక్తి కానీ, ఇంద్రియాలతో వెళ్ళటం కానీ అన్ని కూడా పడిపోతాయి. అందుకే ప్రాణాయామ ఈజ్ ద బెస్ట్, అన్నింటిలోకి కూడా బెస్ట్ వే. మనకి భగవంతుణ్ణి రీచ్ అవ్వటానికి ఉన్న మార్గం ప్రాణాయామ సాధన, క్రియా ప్రాణాయామ సాధన, టు బీ స్పెసిఫిక్. అయితే ఇప్పుడు ప్రాణాయామాలో ఏం జరుగుతోంది, ఇప్పుడు అంతా కూడా మనం ఏ ప్రాణవాయువు ఏం జరుగుతోంది, ఎందుకు మన లోపల మనం ఎందుకు శ్వాసిస్తున్నాము, ఏ కదలిక జరుగుతోంది, ఇవన్నీ చూసాము. బట్ ఇప్పుడు నేను ప్రాణాయామ చేస్తున్నాను, నేను ప్రాణాయామ సాధన చేస్తున్నాను, క్రియాయోగ దీక్ష తీసుకున్నాను. లోపల ఏం జరుగుతోంది, లోపల ఏం జరుగుతోంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది క్రియాయోగ ప్రాణాయామ శ్వాసాయామము కాదు. ఇది శ్వాసను నియంత్రించటం కాదు. ఇది చాలా మంది బాహ్య సాధనలు అంటే అనులోమ విలోమ, నాడి శుద్ధి ప్రాణాయామ, భ్రామరి ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా శ్వాసాయామం, శ్వాసను నియంత్రించటం. కానీ అది క్రియాయోగ ప్రాణాయామం కాదు. అది తప్పుగా అర్థం చేసుకోవటం. క్రియా ఫోకసెస్ ఆన్ ప్రాణశక్తి, లోపల ఆస్ట్రల్ బాడీలో మన సూక్ష్మ శరీరంలో ఉన్న ప్రాణశక్తి మీద పనిచేసేదే క్రియాయోగ ప్రాణాయామ. దిస్ ఈజ్ నాట్ అబౌట్ బ్రెత్ కంట్రోల్. అయితే మనకి ఈ ప్రాసెస్ ఏమవుతోంది అంటే మనం మార్నింగ్ లెగ్చాము, కూర్చున్నాము, అసలు ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓల్డెన్ డేస్లో ఈ మనకి ఉన్నంత జడ్జ్మెంట్స్ ఉండేవి కాదు. వాళ్ళకి పనులు అయిపోయినాయి అంటే ఏదో ఒక ధ్యాన సాధన, మంత్ర జపం కానీ ఏదో ఒకటి చదువుకోవటం చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మనకందరికి ఇప్పుడు ఎవరైనా పక్కనున్నారు, మనం దీర్ఘంగా శ్వాసించాలి, నా శ్వాసతో నేను ఉండాలంటే ఏదో మొహమాటం అనమాట. అమ్మో వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో, ఇదేదో పిచ్చెక్కింది అనుకుంటారేమో. వాళ్ళు చేసే ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో చూసే ఆ రీల్స్ కంటే చాలా గొప్పమైన, ఎంత చండాలంగా ఎంత టైం వేస్ట్ చేస్తారంటే సోషల్ మీడియా ఇస్ ద మెయిన్ థింగ్ నౌ. అన్ని ఎవరి చేతిలో చూసినా సరే సోషల్ మీడియా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఒకళ్ళు ఫేస్బుక్ అంటే ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్, ఒకళ్ళేమో ఎన్నో ఉన్నాయి. దానికంటే కూడా డోంట్ హెజిటేట్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నారు,
మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అంటే ఒక దీర్ఘ శ్వాస తీసుకోవటం, శ్వాస మీద ధ్యాస పెట్టడం, లేదా ప్రాణాయామ చేయటం. మీకు ఆల్రెడీ క్రియాయోగ సాధన తెలిసిన వాళ్ళైతే ప్రాణాయామ చేయటం అనేది ఉత్తమమైన పని. డోంట్ హెజిటేట్ ఎక్కడున్నా సరే. సో విత్ దట్ బీయింగ్ సెడ్, అయితే లోపల ఏం జరుగుతోంది అంటే మనం లేచాము. ఆ ముందు ఆసనం అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాణాయామకి. షోల్డర్స్ రోల్ చేసి ఈ ఛాతి కొద్దిగా ముందుకు వస్తుంది, షోల్డర్స్ వెనక్కి వెళ్తాయి, స్పైన్ షుడ్ బి ఎరెక్ట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆసనం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే పతంజలి యోగ సూత్రాస్ లో అదొక క్రమ పద్ధతిలో తీసుకెళ్తారు. ఆసనం కుదరాలి మనకి. ఆ స్థిర సుఖాసనంలో కూర్చొని అప్పుడు ఆ లోపలికి తీసుకునే ఇది ఆ కేవలం 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 ఒక గురువు దగ్గర మాత్రమే నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి. ఏ వీడియోల్లోనూ దయచేసి చూసి చెయ్యొద్దు. బికాజ్ యు ఆర్ మెస్సింగ్ విత్ ప్రాణ. ఇది శ్వాస కాదు, ప్రాణతో మీరు చెలగాటమాడుతున్నారు. గురువు దగ్గర మాత్రమే నేర్చుకోండి. ఆ యూట్యూబ్లో వాటిల్లో చూసి సొంత ప్రయోగాలు చెయ్యవద్దు. అయితే ఆ లోపలికి తీసుకునే శ్వాస అది ఒక ప్రక్రియ ద్వారా లెవెల్స్ ద్వారా నేర్పిస్తారు. ఫస్ట్ లోపలికి తీసుకునే ఆ బ్రెత్ లో దీర్ఘంగా శ్వాసిస్తున్నారు. ఆ శ్వాసలో తీసుకున్నప్పుడు ఏమవుతోంది, అందులో లోపల ఈ ప్రాణశక్తి ఉంది. ఆ గ్రాడ్యువల్గా ఇప్పుడు ఆ క్రియ చేసేటప్పుడు మీకు మనకు మామూలుగా అయితే నిమిషానికి 15-16 బ్రెత్స్ తీసుకుంటున్నాం. ప్రాణాయామ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ ఈ రోజు మీరు ఇనిషియేషన్ తీసుకున్నా సరే మీ కౌంట్ 4కి పడిపోతుంది. ఎట్ ద మోస్ట్ 4 or 5. అట్లా సాధన చేసే కొద్దీ ఏంటంటే నిదానంగా గ్రాడ్యువల్గా అది డ్రాప్ అవుతూ ఉంటుంది. అంటే ఏమవుతోంది అక్కడ మనకి లోపల శ్వాస ఎంత తగ్గిపోతోందో అంటే ఆ చలనం తగ్గిపోతోంది. ఇందాక చెప్పుకున్నాం కదా, సరస్సులాగా ఉన్న దానిలో చలనం తీసుకొస్తుంది శ్వాస ఎప్పుడైతే మొదలవుతుందో. సో ఇప్పుడు మనం ఆ ప్రాణాయామ చేసేటప్పుడు ప్రాణ ఆ సాధనతో శ్వాస కౌంట్ తగ్గిపోతోంది మనకి. అంటే ఆ లోపల ఏదైతే మనకి వీనస్ బ్లడ్ అంటే చెడు రక్తం ఏదైతే నార్మల్ గా హార్ట్ దగ్గరికి రావటం కానీ, అక్కడికి వచ్చి మళ్ళీ లంగ్స్ దగ్గర ప్యూరిఫై అవ్వటం కానీ, మళ్ళీ అక్కడ ప్యూరిఫై అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవటం కానీ, ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి స్టిల్నెస్ వచ్చేసింది. అక్కడ ఒక స్లో అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ స్లో అయ్యి మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉన్నామో అది ఆ క్రమంగా ప్రాణాయామ చేసే కొద్దీ ఏమవుతుందంటే ఆ బ్రెత్లెస్ స్టేట్ అంటే ఆ శ్వాస అవసరం లేని స్థితికి మనం చేరుకుంటాము. ఆ స్థితిలో ఏమవుతోంది అంటే ఆ ప్రాణశక్తి అంతా కూడా ఇప్పుడు మనకి ఇడా పింగళ నాడులతో పని లేదు. ఇడా నాడి ద్వారా మనకి ఆ అపాన వాయువు ప్రాణవాయువు ఏదైతే ఉందో నౌ ఈ స్టేట్ ఏదైతే మనం ఆ నిశ్చలానికి వచ్చామో ప్రాణాయామ కౌంట్ చేసుకుంటూ 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 ఏమవుతుంది, ఆ బ్రెత్ లేని స్టేట్కి వచ్చామో ఈ ఇడా పింగళ పావులాగా ఇలా ఏదైతే ఉన్నాయో అది మార్గం ఇస్తున్నాయి. నాకు ఇప్పుడు సుషుమ్న ద్వారా నా ప్రాణశక్తి పైకి వెళ్తోంది. ఇడా పింగళాతో ఇంకా నాకు పని అయిపోయింది. ఆ నిశ్చల స్థితిలో జరిగే ప్రాసెస్ అది. ఇప్పుడు నేను సుషుమ్నాలోకి ఎంటర్ అయ్యాను. అక్కడ ఏమవుతోంది, ఇప్పుడు మామూలుగా అయితే అన్ని శరీర అవయవాలన్నిటికీ కానీ సెన్సెస్కి కానీ వీటన్నిటికీ శక్తి వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడైతే నిశ్చల స్థితికి తెచ్చుకున్నామో అంతా కూడా ఎనర్జీ అంతా కూడా ఆ సుషుమ్నాలోకి విత్డ్రా అవుతుంది, షట్చక్రాలలో నిలుస్తుంది. అలా ఆ కాంతి ఏదైతే మనకి ఆ చేసే కొద్దీ ఏమవుతోందంటే ప్రాణ అపాన వాయువులు అది ఈక్వల్ స్టేట్లోకి వెళ్ళి సుషుమ్నాలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది లోపలికి వెళ్తూ మనకి ఇక్కడ స్థిరం అవుతుంది. అది లాంగ్ ప్రాక్టీస్లోనే వస్తుంది. మనకి ఇక్కడ చెప్పుకోవడం చాలా ఈజీ. ఆ కాంతి అనేది భ్రూమధ్యం దగ్గర స్థిరం అవుతుంది. అక్కడ స్థిరమైనప్పుడు ఏంటి, ఇప్పుడు బాడీ అంతా ఏం జరుగుతోంది అంటే ఆ స్పైన్ ఎప్పుడైతే మ్యాగ్నెటైజ్ అవుతుందో
అక్కడ నుండి వెళ్ళే ఆ ప్రాణశక్తి మొత్తం అంతా అది సరఫరా అయిపోయి ఆ వ్యాన వాయువు ఏదైతే ఉందో అది ఆ ప్రాణశక్తి, ఆ ప్యూర్ లైఫ్ ఎనర్జీని ఇస్తోంది. ఇచ్చినప్పుడు ఆ కణాలన్నీ కూడా ఎనర్జైజ్ అవుతున్నాయి. ఇప్పుడు వాటికి ఈ బ్రెత్లెస్ స్టేట్ లో ఆక్సిజన్ తో పని లేదు. దే ఆర్ ఆల్ కంప్లీట్లీ విత్ దట్ లైఫ్ ఎనర్జీ. ఆ వైటల్ ఎనర్జీతో నిండుకుని ఉన్నాయి. ఇంకా వైటల్ ఎనర్జీతో నిండుకుని ఉన్నప్పుడు దాంట్లో నుండి వచ్చే వేస్ట్ మెటీరియల్ అంటూ ఏమీ లేదు. ఇదంతా కూడా ఆ తేజోవంతం అయినప్పుడు ఆ కణాలన్నిలో అందులో నుండి మలినాలు రావటం కానీ, మళ్ళీ మనకి వీఆర్ ఫోర్స్ టు ఆ అపాన వాయువుతో మళ్ళీ బయటికి పంపించటం ఇట్లాంటివన్నీ ఉండవు. అవన్నిట్లో నుండి కూడా ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కూడా ఆగిపోయింది. అంటే ఏంటి, ఆ సెల్స్ డికే అవ్వటం, అంటే అవన్నీ కూడా నిర్జీవం అవ్వటం అనేది ఉండదు. అందుకే మనకి ఈ గ్రోత్ అండ్ డెత్ ఏదైతే ఉందో, మనం ఎప్పుడు నిత్యం కొట్టుకుంటాం. అంటే ఆ బాడీ క్షీణించిపోతోంది, అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే ఏజ్ ఎక్కువగా కనిపించటం కానీ ఇట్లా ఉండదు. ప్రాణాయామ సాధన చేసే వాళ్ళు ఎంతో తేజస్సుతో ఉంటారు, యవ్వనంతో ఉంటారు. ఎందుకు అంటే బికాస్ ఆ సెల్స్ అన్నిట్లో కూడా ఇంకా మలినాలు అనేవి డిపాజిట్ అవ్వట్లేదు. ఆ అంతా కూడా కాంతివంతంగా ఎప్పుడైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఆ టాక్సిన్స్ రిలీజ్ చేయట్లేదో, ఆ యవ్వనంతో ఉంటారు. ఆ డికే ప్రాసెస్ అనేది ఆగిపోతోంది. అట్లా మొత్తం అంతా బాడీ తేజోమయమైపోయి మనకి బాబాజీ లాగా ఉండాలి, లైట్ బాడీ లాగా ఉండాలి అన్నా కూడా అది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత సాధన చెయ్యాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలా చేసే కొద్దీ ఏంటి అంటే, మన బాడీ ఎప్పుడైతే ఈ బాహ్యంగా ఉన్న ఆక్సిజన్ మీద కానీ, ఈ ఫుడ్ మీద కానీ, దాని మీద రిలై అవ్వటం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఈవెన్ మనకు ప్రాణాయామ సాధన ఆగిపోయి మనం బాహ్య డైలీ యాక్టివిటీస్ లోకి వచ్చేసినా సరే, మార్నింగ్ 2 అవర్స్ 3 అవర్స్ సాధన చేసుకొని మనం డే యాక్టివిటీస్ స్టార్ట్ చేసినా, మనకి లోపల అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్న ఆ లైఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో, దానితో ఇంకా మనకి ఆకలి వేయటం అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ మన ఆ టెండెన్సీ, మన ఇంక్లినేషన్ ఏంటంటే, మామూలుగా ఏదో ఒక చెత్త తినే ఆ టెండెన్సీ ఏదైతే ఉందో, ఒక ఫ్రైడ్ ఫుడ్ కానీ, పునుగులు వేసుకుందాము, పకోడీలు వేసుకుందాము, లేకపోతే ఆ లేస్ చిప్స్ తిందాము అన్న ఆ టెండెన్సీ కూడా చచ్చిపోతుంది. లిటరల్లీ ఆ డైఅవుట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ చేతులు అక్కడికి వెళ్ళవు. ఒక ఫ్రూట్ తిందాం అనిపిస్తుంది, ఏదైనా ఒక చిన్న అల్పాహారం తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఆ హెవీ జంక్ ఫుడ్ తినటం అనేది ఆటోమేటిక్ గా లోపల నుండే మనకు ఆ ప్రేరణ వస్తుంది. మనం తినలేం, తినాలి అన్న కోరిక ఉండదు. ఒకవేళ ఏదన్నా ఒక పార్టీకి వెళ్ళి తినాలి అని నోట్లో పెట్టినా సరే, ఇట్ ఫీల్ సో హెవీ. ఆ అటువంటిది ఎవరికాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు ప్రాణాయామ సాధన చేసేవాళ్ళు. క్రమంగా ఆ బాహ్యంగా తీసుకునే ఈ లైఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుండి అవసరం ఉండదు. ఎందుకంటే మన లోపలే మనం ఆ మెషిన్ రన్ చేస్తున్నాం. ప్రాణాయామ ఆ ఆ మన స్పైన్ లో నుండే ఆ డైనమో, ఆ ఎనర్జీ డైనమోస్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకి ఇంకా బయట నుండి ఎనర్జీ కావాలి అన్నదేం ఉండదు అనమాట. అట్లా ఆ కాంతి ఏదైతే ఉందో అది భ్రూమధ్యం మీద మనకి స్థిరం అయినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ మనకి దట్ ఈస్ ద మిడ్ పాయింట్. మనకి బ్రహ్మాండానికి మన జీవాత్మకి మిడ్ పాయింట్ ఏంటి అంటే ఆ భ్రూమధ్యం. అక్కడ ఉన్నప్పుడు అక్కడ నుండి మనం పరమాత్మతో లయం అవుతాము. అక్కడే మనకి ఆ ఆ విశ్వంలో ఉన్న ఆ శక్తితో మనకి అనుసంధానం జరిగేది. ఎప్పుడైతే మనం నిత్యం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అక్కడ స్థిరంగా ఉంచగలుగుతామో, అప్పుడు మనకి పరమాత్మతో ఐక్యం పొందుతాము. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే, ఈ మనకి తెలుస్తుంది. నేను ఎప్పుడైతే మనకి బాడీ ప్రాసెస్ అంతా మనకు మనంగా ఆధిపత్యం సంపాదించి, ఈ హార్ట్ రేట్ తగ్గిపోయింది, బ్రీదింగ్ ఆగిపోయింది అంటే, మన మీద మనకి ఎప్పుడైతే ఆ పట్టు వస్తోందో, అప్పుడు తెలుస్తుంది నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ రక్త మాంసాలతో ఉన్న దేహాన్ని కాదు అని. నేను ఈ లైఫ్ ట్రాన్స్ ఏదైతే ఉందో, లోపల ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో అది అన్నది అనుభవపూర్వకంగా అప్పుడు తెలుస్తుంది.
అది ఇంకా క్రమక్రమంగా ఎప్పుడైతే మనం భ్రూమధ్య దగ్గరే స్థిరంగా ఉండగలుగుతామో ఆ స్థితిలో ఓ ఈ యాస్ట్రల్ బాడీ ఈ సూక్ష్మ శరీరానికి వెనకాల భగవంతుడు ఒక ఐడియా ఉంది, దాని వెనకాల ఈ కాజల్ బాడీ ఉంది, కారణ శరీరం ఉంది, ప్రేరణ వల్లనే ఈ యాస్ట్రల్ బాడీ ఫామ్ అయింది, సూక్ష్మ శరీరము దాని వల్ల భౌతిక శరీరం ఫామ్ అయింది. ఇది ఏది నేను కాదు, నేను ఒక ఆ దివ్య స్వరూపాన్ని అన్నది అప్పుడు ఆ ఏది అల్టిమేట్ స్టేట్ లో మనం అంతా కూడా ఆధిపత్యాన్ని సంపాదించాము, ప్రాణశక్తి అధికం చేసుకున్నాము అన్న ఆ స్థితిలో ఉన్నప్పుడే ఈ కంప్లీట్ గా ఈ త్రీ బాడీస్, ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, ఈ మూడు శరీరాలకి లో మన బందీ అయి ఇదే మనం అని ఎప్పుడైతే అనుకుంటున్నామో ఆ మాయ పొరలన్నీ విడిపోయి అప్పుడే మనకి ఆ పంజరంలో నుంచి చిలక బయటికి వచ్చినట్టు అన్నమాట. అప్పుడే మనం అంతా కూడా చూడగలుగుతాం, ఏకత్వ స్థితిలో ఉండి చూడగలుగుతాం. దట్ ఈస్ ద మనకి ప్రాణాయామాలో జరిగే ప్రాసెస్ అది. అంతా కూడా ఆగిపోతుంది ముందు, మొత్తం మెషిన్లు కంటిన్యూస్ గా రన్ అయ్యే ఫ్యాక్టరీ మెషిన్లు ఏదైతే ఉన్నాయో అన్నీ ఆగిపోతాయి. ఆగిపోతాయి అంటే మనం చచ్చిపోతామా అంటే లేదు, ఎంతో తేజస్సుతో ఉంటాం. దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్. మనకి ఆ డిపెండెన్సీ ఏదైతే మనం కంపల్షన్ ఇది ఉంటేనే, ఈ తిండి తింటేనే నేను ఉంటాను అన్న భ్రమలో ఏదైతే బ్రతుకుతున్నామో అదంతా కూడా మనకి ఇదంతా మాయా అన్నది అప్పుడు తెలుస్తుంది. అంత సాధన చేసి ముందుకు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అది సాధ్యం. ఈరోజు నేను అన్నం మానేస్తాను చూస్తాను అంటే అట్లా కుదరదు. బాహ్య నియంత్రణ సరిపోదు, లోపల అనేది ఒక ప్రక్రియ జరగాలి, ప్రాణాయామ ప్రాసెస్ జరగాలి, అప్పుడే దాని అంతటికి అదే జరుగుతున్నది. ఇది చాలా మంది ఈ కుంభకం ఇవన్నీ చేస్తారు, అది అసలు అన్సైంటిఫిక్, అది అశాస్త్రీయం, అలా చెయ్యకూడదు. ఈ కుంభకము అని చెప్పే కొన్ని హఠయోగ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో దోస్ ఆర్ వెరీ డేంజరస్. అదేంటంటే మనం కుంభించినప్పుడు, ఇప్పుడు మనకి ఇన్హలేషన్, మనకి 4 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. లోపలికి శ్వాస తీసుకుంటున్నాము, ఒక గ్యాప్ వస్తుంది, మళ్ళీ బయటికి గాలి వదులుతున్నాము, గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఇట్లా 2 గ్యాప్స్ వస్తాయి, మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటాయి. ఆ 4 ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఒక న్యాచురల్ ప్రాసెస్ గా ఎవరి ప్రకృతికి అనుసరించి అది జరుగుతూ ఉంటుంది. దానిని మనం ఎటువంటి ఎఫర్ట్ లేకుండా, అది ఆ సరైన ప్రాక్టీస్ లేకుండా కావాలని కుంభించినప్పుడు ఏమవుతోంది అంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ బిల్డ్ అవుతుంది. ఆ బిల్డ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఇందాక చెప్పాను కదా, దట్స్ వెరీ డేంజరస్ గ్యాస్. అందుకే మనం ఆ బాడీ మెకానిజం కంటిన్యూస్ గా రిలీజ్ చేసేస్తాం, ఆ టాక్సిన్ అంతా కూడా ఆ విష వాయువుని బయటికి రిలీజ్ చేసేస్తూ ఉంటాం. మనం లోపలికి తీసుకునే దానికంటే కూడా బయటికి రిలీజ్ చేయడానికి ఉన్న మెకానిజం మన బాడీలో చాలా ఉంటాయి. మనకి గాలేమో బయటికి వదిలేస్తాం, మన యూరిన్ మల విసర్జనకి ద్వారం ఉంది, మూత్ర విసర్జన ద్వారం ఉంది. అలాగే మనకి తెలియకుండానే మన స్కిన్ అంతా, త్రూ అవుట్ అవర్ స్కిన్ అంతా కూడా స్వేద గ్రంథులు అంటే స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి. దాంతో మనం ఆ స్వెట్ చెమట అంతా కూడా అదంతా కూడా మలినాలే. ఇవన్నీ ఎన్నో మిలియన్స్ ఆఫ్ పోర్స్ ఉన్నాయి మన స్కిన్ లో. ఇంత బ్యూటిఫుల్ మెకానిజం, ఎందుకంటే మీరు విషాన్ని లోపల ఉంచుకోవద్దు, బయటికి పంపించేయాలి ఆ వేస్ట్ మెటీరియల్ ని అని భగవంతుడు మనకు అంత మెటిక్యులస్ గా ఈ శరీరాన్ని మనకి ఇచ్చారు. మనం దాన్ని వాడుకోకపోవటం వల్లే, ఆ విషయం లోపల ఉండటం వల్లే మనకి ఇన్ని అనారోగ్య సమస్యలు. కూర్చున్న ప్లేస్ నుంచి కదలం, చెమట అనేది పట్టదు. మనం ఆ శ్వాసని సరిగ్గా శ్వాసించటం ఎప్పుడో మర్చిపోయాం. సరిగ్గా శ్వాసించటం అనేది లేదు, ఏదో అట్లా కొట్టుకుంటూ వెళ్తున్నాం. ఆ తిండి తింటున్నాము, ఆ పిచ్చి తిండి ఏదో తింటాము, మళ్ళీ ఆరోగ్యకరమైన తిండి అని. అది ఎంత ఆరోగ్యం లోపల న్యూట్రిషన్ వెళ్ళాలి అనేది మళ్ళీ మనకి సమాన వాయువు హెల్ప్ చేయాలి. అది సరిగ్గా సరఫరా అవ్వాలి అంటే ప్రాణవాయువు సరిగ్గా ఉండాలి. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. ఇవన్నీ జరిగినప్పుడే ఆ కుంభించటం ఇట్లాంటివన్నీ చెయ్యకూడదు. ఇక్కడ ఈ క్రియాయోగ ప్రాణాయామ కేవల కుంభకం అంటారు. అంటే న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ అది కేవల కుంభకం. అంటే మనం నిదానంగా గాలి పీలుస్తూ వదిలినప్పుడు మధ్యలో వచ్చే ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది.
గమనించుకుంటూ ఉంటే ఆ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో మనం అందరం కూడా చక్కగా ఆ, ప్రాణాయామ సాధన చేస్తూ తొందరగా భగవంతుడి వైపుకి వెళ్దాము. అదే ఆయన కోరుకునేది. మనందరికీ ఎందుకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అంటే, మనం ఆ ద్వంద్వత్వం ఇప్పుడు ఏదైతే ఆయన వైపు కొంతమందిని లాక్కుంటారు, కొంతమంది అటువైపు ద్వంద్వత్వంలోకి వెళ్తారు అన్నారు. మనం వేర్ ఇన్ ద ప్రాసెస్ భగవంతుడి వైపుకు ఆయన లాక్కుంటున్నారు మనల్ని. ఆయన వైపు తొందరగా వెళ్ళాలి అంటే ఆయనే మనకి ఇస్తున్న ప్రాణాయామ ప్రక్రియ ఇది మనకి. సో హోప్ఫుల్లీ కొద్దిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఆ, మీరు కూడా వీలైతే చదవండి బుక్లో. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. కానీ ఇది క్రియాయోగ ప్రాణాయామ చేయకుండా అయితే అర్థం కాదు. ఎంత చెప్పినా అది ఓ ఓకే అన్నట్లు ఉంటుంది అంతే. సో మరి నేనేం చేస్తానంటే ఈ రోజుకి ఇక్కడ ఆపేస్తాను. బట్ రేపు 30వ శ్లోకానికి ఉన్న అంతరార్థం తెలియజేస్తాను. అందులో ఫుడ్ గురించి చాలా ఇచ్చారు పరమహంస యోగానంద గారు. మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఆ, దాని గురించి. సో అది రేపు షేర్ చేస్తాను. సో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.